Once again, welcome online participants. You might be aware of Vijaya Kumar Reddy, sir. Before starting the session, let me give a brief introduction about sir. So he started his journey for competitive exam. In the year 2009, he got selected for Group-II, but at that time he has selected very consciously that if I select Group-II, so based on his next preparation, అంటే ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫర్దర్గా ప్రిపరేషన్కి టైం ఉంటుందనే ఒక ఇంటెన్షన్తో సో మనకి 2009 వేకెన్సీలో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 2011లో ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేది మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు పోస్టింగ్ రాలేదు సార్కి. మళ్ళీ 2018 నోటిఫికేషన్లో APPSC Group-II స్టేట్ టాపర్ అయ్యారు. సో సార్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఆఫీసర్స్ లాగా Group-I Group-II ఆఫీసర్స్ లాగా ఉంటుంది. వాళ్ళ బ్రదర్ Group-II ఆఫీసర్, మిస్సెస్ కూడా Group-II ఆఫీసర్ అనుకుంటాను. మళ్ళీ సార్ 2016 APPSC Group-I నోటిఫికేషన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా సో సర్వీస్ తెచ్చుకొని సో నౌ ఈస్ సర్వింగ్ ఇన్ Group-I కేడర్. సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు APPSC Group-I ఇంటర్వ్యూ ప్యానెల్కి ఇన్వైట్ చేసినప్పుడు సో వీ హ్యావ్ వన్ కామన్ ఫ్రెండ్, ఈ రికమెండెడ్ సార్ని ఇన్వైట్ చేయి. సో హీ విల్ మోటివేట్ ద స్టూడెంట్స్ బికాస్ హిస్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వెరీ లాంగ్ జర్నీ అండ్ వెరీ సటిల్ పర్సన్ and he can give very clear, confident, oriented strategy for the aspirants. So Praveen Kumar Reddy తో పరిచయం మళ్ళీ మీరు పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ మాటల్లో మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్నారు, దాని తర్వాత విల్ స్టార్ట్ ది సెషన్ సార్. ఓవర్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ విజయ్ కుమార్ రెడ్డి and my native place is Prakash district Markapur. I'm present working as Assistant Commissioner of Labor. And sir, audible sir? Am I audible? Clear? Yes sir. Yeah, you can continue. Okay. So Group-II 2016 లో Group-II డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయినాను. అది కొన్ని రోజులు చేసిన తర్వాత అదే ఇయర్ లో జరిగిన Group-I లో 2016 లోనే Group-I 18 లో జరిగింది ఎగ్జామ్. దాంట్లో అసిస్టెంట్ కమిషనర్ లేబర్కి సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్గా వర్క్ చేస్తున్నాను. సో జర్నీ అంటే ఇందాక సార్ చెప్పినట్టు అది రిపిటేషన్ అవుతుంది. 2009 లో Group-II రాశాను. అప్పుడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చూస్ చేసుకున్నాను. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా కొన్ని రోజులు వర్క్ చేశాక 11 Group-I రాస్తున్నాను. 11 Group-I అన్ఫార్చునేట్లీ వేరియస్ కోర్ట్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. తర్వాత ఎగ్జామ్ లో కూడా ఇంటర్వ్యూ వచ్చింది, బట్ అందులో పోస్ట్ రాలేదు. నెక్స్ట్ 16 Group-I అది వచ్చింది. సో నా జర్నీ ఇదండి. తర్వాత సార్ వాళ్ళతో నా అసోసియేషన్ చూసుకుంటే CivicCentre వాళ్ళు ఇంతకుముందు పెట్టిన మాక్ ఇంటర్వ్యూస్ కింద సార్ చెప్పినట్టు పిలిచిన్నారు. మాక్ ఇంటర్వ్యూస్ లో ఒకరోజు 10 members వరకు మాక్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం Group-I వాళ్ళకి. సో నా అసోసియేషన్ CivicCentre అలా స్టార్ట్ అయింది. సో ఇవాళ ఈ Group-II వాళ్ళకి ఓరియంటేషన్ సెషన్ పెడుతున్నామని ఇన్వైట్ చేశారు. సో దానికోసం వచ్చినాము. సో ఓరియంటేషన్ సెషన్ సంబంధించి సార్ మీరేమన్నా ఫస్ట్ 5 to 10 minutes I'll give orientation. So then we'll take up the questions from the students. You can respond, sir. Yes sir, yes. So let me introduce about the session. This session lo first I'll give orientation, then we'll take up the questions from you so that sir can answer. So the agenda of the session is that you know the pattern. మనకి December 8th వరకు నోటిఫికేషన్ ఇస్తారా, పోస్టులు ఇంకా పెంచుతారా, పెంచితే ఏ ప్యాటర్న్లో ఉంటుందని ప్యాటర్న్ ఈజ్ వెరీ క్లియర్. బట్ వీఆర్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జామ్ నోటిఫికేషన్. 8th వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ సో దే గేవ్ ది వేకెన్సీస్ అండ్ 25th February ఇస్ ద ఎగ్జామ్, ఇజంట్ ఇట్? అప్పటి వరకు మీరంతా ఏ ఆలోచనలో ఉన్నారు? నోటిఫికేషను ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది. వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు టైం సరిపోతుందా? సో ఎంత కట్ ఆఫ్ రావాలి, ఎలా చదవాలి, isn't it? Right now our state of mind is that how to manage your time. So we'll be speaking about the practical mistakes, common mistakes, and your question and sir answer and strategy and the programs of CivicCentre you might be aware. So you know the pattern. Why I wish to remind the pattern again is that you can clearly see from the screen మీద మీరు గమనించినట్లయితే 5 చాప్టర్స్ ఉన్నాయి. జనరల్గా ఫస్ట్ నుంచి చదువుతాం. ఏంటి మీకు? హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో మై సజెషన్ ఈస్ దట్ రీడ్ ద సిలబస్ ఫ్రమ్ బాటమ్.
Bottom priority is mental ability, current affairs, society, geography, history. అంటే there is a one saying, మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు you need to change the strategy. So you can compare the strategy with electioneering. అదే ఎలక్షనీరింగ్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో గత 2 years 3 years 4 years నుంచి చేసే పొలిటికల్ పార్టీస్ చేసే ఎలక్షనీరింగ్ యూ కెన్ కంపేర్ విత్ యువర్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పార్టీస్ ఎలా బిహేవ్ చేస్తాయి? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ప్రతిరోజు 4-5 సభలు ఉంటాయి. అదే ముందు నెలకు ఒకసారో 2 monthsకి ఒకసారి ఉంటుంది. అట్ ద సేమ్ టైం జస్ట్ 48 hours బిఫోర్ ద ఎలక్షన్స్ they will do the very intensive electioneering that you can compare with the last 4 years of electioneering. అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ షుడ్ చేంజ్ విత్ ద టైమ్ అవైలబిలిటీ. యూ కెనాట్ సే సార్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ముందో 2 months ముందో 3 months ముందు సో ఆరాంగా మీరు కూర్చొని సిలబస్ లైన్ టు లైన్ చదువుకొని అన్ని బుక్స్ రిఫర్ చేసుకొని ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేసి 6th class నుంచి స్టార్ట్ చేసి యూ హ్యావ్ ద టైమ్. బట్ నౌ యూ విల్ బి కౌంటింగ్ 60 days ఉందా, 65 days ఉందా, సో ఇవంతా కౌంట్ చేస్తుంటారు. సో నౌ యువర్ స్ట్రాటజీ ఈస్ దట్ హౌ టు క్లియర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో యూ రీడ్ ద స్ట్రాటజీ దట్ బేస్డ్ ఆన్ ది స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్, go from the bottom, mental ability, current affairs, society, geography and history. Because if you start from history, it will take a lot of time. So all you need to know that there are 897 vacancies. మనకి నోటిఫికేషన్లో లాస్ట్ టైం ఎంత పర్సెంటేజ్తో తీసుకుంటారు అనేది ఈసారి ఎంత తీసుకుంటారని నోటిఫికేషన్లో క్లారిటీ లేదు. డోంట్ డిబేట్ అండ్ డిస్కస్. మీరు ఎంత స్కోర్ తీసుకుంటే కట్ ఆఫ్ ఉంటే మీరు సేఫ్గా ఉంటారనేది మనకు కావాలి. సో ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ with the 2018 notification. So in 2018 notification, you can see from the screen, last time we have 446 vacancies. 446 vacancies, almost 81.20 is the cutoff. Total ఎంతమంది సెలెక్ట్ చేశారు మెయిన్స్ కి? It is around 6,195. 6,195. So 81.20 is the cutoff mark. ఈసారి డబుల్ అయ్యే వేకెన్సీస్ అవునా? సో 446 నుంచి ఆల్మోస్ట్ 897. సార్ అందరూ మీ డిబేట్ ఏంటి సార్? ఎలక్షన్స్ వస్తున్నాయి 13th. ఈ నోటిఫికేషన్లో 1:13.46. కైండ్లీ నో దట్ ఈ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఒక వేకెన్సీకి 13 members తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 15 తీసుకుంటారా 50 తీసుకుంటారా అనేది లాస్ట్ టైం మీరు రిఫరెన్స్ ఏం తీసుకుంటున్నారంటే APPSC Group-I ప్రిలిమ్స్ తీసుకుంటున్నారు అవునా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ సంవత్సరం కాబట్టి దెర్ ఈస్ ఎ మ్యాక్సిమం పాసిబిలిటీ దట్ దే మే గో 50. ఇట్స్ జస్ట్ అజంప్షన్. 50 కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ 44,000 విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. అంటే 81 ఉండదు అప్పుడు. రీసెంట్గా జరిగిన APPSC Group-I లాగా 16 65 ఉంటుంది. కానీ ఈ 60-65 తెచ్చుకోవడం కూడా ఎలా? ఎందుకంటే మొన్న మేము స్కాలర్షిప్ టెస్ట్ పెట్టాం, ఆల్మోస్ట్ 2,800 members రాశారు. దాంట్లో ఎంతమంది 100 దాటాయంటే ఎవరికి లేదు. చూసారా? ఆల్మోస్ట్ 91, 81, 70 ఆ రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే సో విల్ బి డిస్కసింగ్ వై దెర్ ఇస్ స్కోర్ ఈస్ కమింగ్ డౌన్. దెన్ అట్ ద సేమ్ టైం టోటల్గా మెయిన్స్లో మీకు వచ్చినప్పుడు ఎంత స్కోర్ తెచ్చుకోవాలి? సో ఐఎమ్ జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ద రిఫరెన్స్ ఫ్రమ్ 2018 నోటిఫికేషన్. 2018లో మనకి 3 మెయిన్స్ పేపర్స్ ఉండేవి. ఈచ్ పేపర్ 150 into 3 450. 450కి ఎంత టాపర్కి? ఆ టాపర్ ఎవరు అనేది సార్. ఓకేనా? 328 సో 92 is the highest score and he is none other than Vijaya Kumar Reddy sir. సో ఈ మీరు గమనించినట్లయితే పేపర్ 1 102, పేపర్ 2 121, పేపర్ 3 105. ఇలా ఎలా సాధ్యమైంది? ఎందుకు అందరికీ సాధ్యం అవ్వలేదు? సో విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద సార్. సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే సో నోటిఫికేషన్ రాకముందు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిసారి వచ్చేది మాకు స్టూడెంట్స్ వచ్చి సార్ నాకు సిలబస్ అవ్వట్లేదు, మీరేమో సిలబస్ ఎంత ఇచ్చారు వీక్లీ, నాకు సిలబస్ అవ్వట్లేదు. హూ ఈజ్ ఆస్కింగ్ యూ టు రీడ్ ద సిలబస్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్? మెయిన్స్లో ప్రతి పార్ట్ ప్రతి పాయింట్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి ఆస్పెక్ట్ చదవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ you have to clear. It means that you have to prepare
స్మార్ట్లీ, ఎందుకంటే టైం 16 ఉంటుంది. చాలా మందికి ఇంకొక 2 years ఇచ్చినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వరు. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అశోక్ నగర్లోనే తిరుగుతూ ఉంటున్నారు? దాని అర్థం ఏంటంటే యుల్ బి రీడింగ్ ద ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ without knowing the demand of the exam. Say for example, if you adapt a syllabus approach right now, it won't yield it. So there is a saying 2 days before manaki oka newspaper lo icharu. So the rate of return that the farmer is getting from 1 acre of land is more than 10 acres. How it is possible? అతనికి 1 ఎకరా ఉంది, అతనికి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ it is more than 10 acres because he is doing fishing. ఈ 1 ఎకరాలో ఎకరం పొలంలో అతను ఇలా గట్లు తీసేసి చేపలు పండిస్తున్నాడు. అదేవిధంగా మనకి వి షేప్లో తీసి ఇలా టెంట్లు వేసేస్తే మనకేమవుతుంది? క్రీపర్స్ ఫామ్ అవుతాయి. వెజిటేబుల్స్ ఆల్సో యూ కెన్ కల్టివేట్. యూ సీ దట్ హౌ ఎఫిషియెంట్లీ హీ ఈస్ యూటిలైజింగ్ 1 acre ఆఫ్ ల్యాండ్. సో ఇట్ మీన్స్ దట్ వాట్ ఎవర్ ద టైమ్ యూ స్పెండ్ ఫర్ ద స్క్రీనింగ్ ఎగ్జామ్ ఆర్ ఫిల్టరింగ్ ఎగ్జామ్, you have to invest your time in such a way that how much time you are investing for the subject, how much returns you are going to get it. That shall be your basis. At the same time, there is a one saying that the student would be reading everything from first page to last page. For competitive exam, time is always limiting factor. It is not graduation exam where you have liberty of time to read from first page to last page. అంటే ఇక్కడ కామన్ మిస్టేక్స్ ఏంటంటే మీరు సిలబస్ మొత్తం చదవాలా, అన్ని సబ్జెక్ట్స్ చదవాలా అనే ఒక మైండ్ సెట్లో కానీ మీరు ఉంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు క్లియర్ ఇట్ అన్లెస్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ ఇట్ వన్స్. మీరు 5 సబ్జెక్ట్స్ నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ ఒకసారి చదివేస్తుంటే ఇప్పుడు మీరు రివిజన్ చేసుకోగలరు. లేదు సార్ నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాము, వస్తుందా రాదా అనేది ఒక మైండ్ సెట్తో ఉన్నాను. ఇప్పుడు సడన్గా 8th డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చేసింది, ఇప్పుడు 65 డేసే ఉంది, ఎలా చదవాలో ఒక టెన్షన్ వస్తుంది. సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకొకరికి 80లో వస్తున్నాయి, నాకేమో 40లో వస్తున్నాయి. ఇలాంటి మెజారిటీ ఆఫ్ సెక్షన్స్ ఉండే వాళ్ళంతా యూ నీడ్ టు చేంజ్ ద స్ట్రాటజీ, నాట్ ది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఫిబ్రవరి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా? సో దిస్ లూజ్ స్టాక్ యూ కీప్ ఇట్ ఆఫ్ సైడ్. ఎవరైతే ఇట్లాంటి లూజ్ స్టాక్ మాట్లాడుతున్నారో మేక్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ దే. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇచ్చారు అంటే దాని అర్థం సో దే నీడ్ టు కండక్ట్ ద ఎగ్జామ్, అదర్వైజ్ they're expecting that it may repeat for whatever happened in Telangana. అందుకోసమే మనకి ఇప్పుడు APPSC Group-I లో కూడా సిలబస్ చేంజ్ చేయకుండా ప్రీవియస్ ప్యాటర్న్తో వెళ్ళిపోయింది. సో DYEO నోటిఫికేషన్ ఇచ్చారు, పాలిటెక్నిక్ నోటిఫికేషన్ ఇచ్చారు, 1 or 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. సో ఇచ్చి జస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చేస్తే సో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి వాళ్ళకి సో మనకి ఓట్స్గా కన్వర్ట్ కావు కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్స్ పెట్టాలి. డోంట్ థింక్ అబౌట్ సో ముందే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇట్లాంటి లూజ్ టాకు, అన్నెసెసరీ టాకు కీప్ ఇట్ అసైడ్. ఈ 60 డేస్లో మీరేం చేయాలి? డోంట్ బీ ఇన్ మైండ్ సెట్ దట్ యూ నీడ్ టు కంప్లీట్ ఆల్ ద సబ్జెక్ట్, ఆల్ ద సిలబస్, బట్ యూ డోంట్ రిఫర్ PYQ. హౌ మెనీ టైమ్స్ వీ రిపీటెడ్లీ రిపీట్ రిఫర్ PYQ, solve PYQ. It means there is a one saying 80% of the questions in any competitive exams will repeat from 20% of the syllabus. You take this statement, you write on the wall. I repeat, 80% of the topics or questions or themes will often repeat from 20% of the syllabus. What is this 20% of the syllabus? That is your previous year questions. So దాన్ని తీసుకొని మీరు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. Say for example, if I am framing one question on inflation or El Nino or electoral college of president, you have to confine to that one. How the questions has been already asked. గత ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఆ రివిజన్ చేయాలి, అలా వెళ్ళాలి. కానీ బుక్స్ తీసుకొని మెటీరియల్ మార్కెట్లో ఉండే మెటీరియల్ అంతా తీసుకొని చదివితే సబ్జెక్ట్ వస్తుంది కానీ సక్సెస్ రాదు. యుల్ బి ఐడెంటిఫైయింగ్ ద కామన్ మిస్టేక్స్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, హౌ హీ హాస్ కరెక్టెడ్ ద మిస్టేక్స్. సో ఈ 6 మిస్టేక్స్ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసింది మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆర్ డూయింగ్. వాట్ ఆర్ దోస్? ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ కంప్లీటింగ్ ద సిలబస్. ఎస్, యూ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్, నాట్ ఫర్ ద ప్రిలిమ్స్. I am consciously saying that statement. So the second is not referring PYQ, thinking that I have not completed polity or history, geography, society. Sorry, telling that you have to refer PYQ. How can I refer PYQ? No, you have to refer PYQ first itself. So that if you refer PYQ, you'll be understanding the demand of the exam. Then moving on, no targets.
What is meant by no targets? Ante, say for example, I have many team members working on different projects, different programs. We have to deliver the question paper, whatever the limitations you have. Wherever you go, you have the limitations. It may be one limitation or another limitation. Unless you don't have targets. Say for example, there are 3 members working in the office. I may be giving the task that please develop the questions. At the end of the day, if I go and ask Mr. X, how many questions you develop? Mr. Y, how many questions you develop? Mr. Z, how many questions you develop? The efficiency will vary. Don't you agree? One person may say 15 questions, 10 questions, 20 questions. Why it is varying? I have not given the target. The very next day, if I give the target that everyone has to complete at least 25 questions, at least I can expect 20 plus. It means there shall be self targets, self practical targets. I should not ask the team member to develop 40 questions, which is not practically possible. Otherwise, the team member will be in the assumption that, so Sar is giving the target, I could not able to achieve the target. It means that there is inability, inefficiency, questioning my self-confidence. It means your individual target shall be practically possible. కొంతమంది అనుకుంటా ఉంటారు పాలిటీ మొత్తం ఆ జాగ్రఫీ మొత్తం 2 వీక్స్లో అయిపోవాలా. ఎలా అయిపోతుంది? ఎలా అయిపోతుంది అంటే దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కన్ఫైన్ చేసుకుంటే అవుతుంది. లేదు ఎన్సీఆర్టీ మొత్తం చదవాలంటే అవుతుందా 2 వీక్స్లో? అవ్వదు. సో ద నెక్స్ట్ ఈస్ దట్ నో రివిజన్ స్ట్రాటజీ. Why there is no revision strategy is that you will be always in the mindset that let me complete. And revision, you always believe that reading one more time. Don't you agree? Which is not a revision. Revision అంటే ఏంటంటే మీరు ఒకసారి చదివేసిన తర్వాత పాత ప్రశ్నలో లేకపోతే టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్తో ఇంకోసారి ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడమే రివిజన్. నాట్ రీడింగ్ ఎంటైర్ మెటీరియల్. ఈ 60 days కాకుండా 240 days ఉందనుకోండి, your revision strategy will be different. So it means practically I'm trying to convey that you need to change the strategy based on the time availability. Otherwise, you will be always in the defending mode. You'll be in the defending mode. The last one is that neglecting or postponing the practicing of the questions. Say for example, we are running 75 days program for Group-I, which is also equally useful for Group-II. When I ask one student, he will say that, sir, daily syllabus na complete avatledu. How can I complete entire oceanography in one day? Who is asking you to complete the syllabus? I'm asking that please come, take the question paper, solve out of 50 questions, you may answer 10 questions. Test series doesn't mean to test your score. ఏదైనా మనం పెట్టే టెస్ట్లు కానీ ప్రాక్టీస్ టెస్ట్లు కానీ వీటి యొక్క పర్పస్ దేనికోసం అంటే మీరు ఇప్పటి వరకు ఎంత చదువుకున్నారు, చదవని దాన్ని అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ ద్వారా అయినా రివిజన్ చేసుకున్నారా లేదా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెస్ట్ సిరీస్. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ ట్రై టు సీ దట్, సో నాకు సిలబస్ అవ్వలేదు, ఫస్ట్ టెస్ట్కి ఈరోజు చూస్తే 2 గోదావరి కృష్ణ క్లాస్ రూమ్స్ 2 ఫుల్ అయ్యి ఈవినింగ్ స్లాట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొక 3 టెస్టుల తర్వాత అటెండెన్స్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? స్టూడెంట్ ఏం చేస్తారంటే, సార్ సిలబస్ అవ్వలేదు. హూ ఈస్ ఆస్కింగ్ యూ టు కంప్లీట్ ద సిలబస్? యూ హ్యావ్ టు కమ్ టు ద టెస్ట్, సాల్వ్ ద known questions, refer the unknown questions. By the time the final exam comes to your date, by that time you have to be ready for the exam. Not every test which is conducted by training institutions. The next aspect I wish to convey is that the strategy. So the strategy what we prefer is that you have to selectively prepare when it comes to screening exam. The strategy shall be you have to identify previous year questions and link with the current affairs. That's it. Any subject for that matter. Current affairs, society, geography and history. Otherwise, if you start reading from first page to last page of any reference book, the time is not adequate. Unless you have already completed once or twice. Then the second point is that prioritize the subject. As I mentioned that, how the farmer is getting the yield from 1 acre, which is more or less equal to 10 acres. Prioritizing, strategizing. మీకు 5 subjects ఉన్నాయి. ఫస్ట్ ఈ 5 subjectsలో యూ టేక్ ఎనీ 3 subjects బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. సార్ నాకు హిస్టరీ గుర్తుండదు, జాగ్రఫీ సిలబస్ వ్యాస్ట్ ఉంది, సొసైటీ చాలా ప్రిసైజ్గా ఉంది, కరెంట్ అఫైర్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, మెంటల్ ఎబిలిటీ ఆల్వేస్ యూ విల్ బి పోస్ట్పోనింగ్ జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్. లాస్ట్ 10 days ముందో 1 month ముందో ప్రాక్టీస్ చేసేసుకుంటే నాకు వచ్చేస్తుందని అనుకుంటారు. నో,
సో మీ ఈ 5 టెస్టుల్లో ఈ 5 సబ్జెక్ట్స్లో మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఫస్ట్ 3 ఉన్నారో ట్రై టు కంప్లీట్ ఇట్. ఈ కంప్లీట్ చేసేటప్పుడు కూడా కన్ఫైన్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. If you complete the respective subject, again revise it. Otherwise, we have negative marks. TSPSC లో మనకి నెగిటివ్ మార్క్స్ లేదు, యూపీఎస్సీ లాగా మనకి ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్క్స్ ఉందంటే దాని అర్థం వాట్ ఎవర్ యూ రీడ్ ఇట్ షల్ బి క్లిస్టర్ క్లియర్. 100% నీకు క్లారిటీ ఉంటేనే నువ్వు అటెంప్ట్ చేయగలవు. లేకపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏనా బీనా సీనా, యూ విల్ బి ఆల్వేస్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ 2 ఆప్షన్స్. ఆల్ ద ట్రయల్స్ విల్ బికమ్ ఎర్రర్స్ ఆఫ్టర్ చెకింగ్ ద కీ. అవునా? అది ఎందుకు అవుతుందంటే మీరు చదివేటప్పుడు లిమిట్స్ ఆఫ్ ప్రిపరేషన్ తెలుసుకోవాలి. ఈ లిమిట్స్ ఆఫ్ ప్రిపరేషన్ తెలియాలంటే కంపల్సరీ మీరు క్వశ్చన్ ఎట్లయితే న్యూస్ పేపర్ డైలీ చదువుతారో అలా మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి. అందుకోసమే మేము ఏం చెప్తామంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్టాండర్డ్లో ఆల్మోస్ట్ 4100 క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేట్ చేసి రిలీజ్ చేసాము. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి 4500 క్వశ్చన్స్ సెగ్రిగేట్ చేసాము. ఆల్రెడీ యూపీఎస్సీకి మార్కెట్లో సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ అనేది కూడా సెగ్రిగేట్ అయింది. ఆ 3 బుక్స్ మీ దగ్గర ఉండాలి. ఆ 3 బుక్స్ మీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ని రివిజన్ చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో నువ్వు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని ప్రిపేర్ అవ్వద్దు. మెయిన్స్లో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, ఫిలిమ్స్కి కాదు. నెక్స్ట్ ఈస్ దట్ యాజ్ ఐ మెన్షన్ దట్ హౌ టు ప్రయారిటైజ్ ద సబ్జెక్ట్స్. ఈ 5 సబ్జెక్ట్స్లో మీకున్న స్ట్రెంగ్త్ వీక్నెస్ బట్టి ప్రయారిటైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈస్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సార్ ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ సొసైటీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ సొసైటీ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ వెల్ఫేర్ మెకానిజం విచ్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్. హౌ కెన్ ఐ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్? నో. బిలీవ్ దట్ you are going to gain the information or knowledge through the questions. అలా ఎవరైతే మైండ్ సెట్ ట్యూన్ చేసుకుంటారో యూ విల్ బి ఎ స్మార్ట్ పర్సన్. మనకు ఉంటుంది కదా, మోడీ చెప్తూ ఉంటాడు, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. ఇట్ మీన్స్ మినిమం ఎఫర్ట్ మ్యాక్సిమం రిటర్న్. దట్స్ ద ఓన్లీ స్ట్రాటజీ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ when the time is limited. Then the final point is that reading or revision, which you want to prefer. My suggestion is that you have to synthesize the both. If you go with a syllabus approach of completing all the subjects from first page to last page, you may complete few subjects and fail to revise it. Don't you agree? మీరు కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయొచ్చు, కంప్లీట్ చేసిన దాన్ని కూడా మీరు రివిజన్ చేయకపోతే అగైన్ ద సేమ్ నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల మీరు ఒక 90 క్వశ్చన్స్ 95 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు 45కి వచ్చి పడతారు. క్లియర్? సో your efficiency shall be at least 80%. So with these remarks, so I wish to give mic to Sir Vijaya Kumar sir. Sir, this is from my side. సార్ మీరు ఇప్పుడు రిమార్క్స్ ఏమని చెప్పాలనుకుంటే, అంటే ఇక్కడ జనరల్గా విల్ కన్ఫైన్ టు స్క్రీనింగ్ టెస్ట్ ప్రిపరేషన్. సార్ స్క్రీనింగ్ టెస్ట్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి, దాని తర్వాత విల్ టేకప్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్. ఇస్ ఇట్ క్లియర్? సార్ ప్రీవియస్లీ యూ హ్యావ్ స్పోకన్, కుడ్ ఏబుల్ టు revert to that method? It was audible previously, now it is not audible. Yeah, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే సార్, ఓకే. యా, ప్రొసీడ్ సార్. ఎస్ సార్. సార్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇవన్నీ చెప్పున్నారు. సో నా ఒపీనియన్స్ ఒక 2-3 చెప్తానండి. జస్ట్ స్ట్రాటజీస్ అనుకోండి, టెక్నిక్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి అడుగుతూ ఉంటారు అందరూ. సో నా ఒపీనియన్ ఏమంటే, ఇప్పుడు 5 ఉన్నాయి, 5 ఈచ్ వన్ 30 అని ఇచ్చినారు. సో కొన్ని ఏంటంటే తక్కువ సిలబస్ ఉంటాయి, వాటి నుంచి మాక్సిమం మనం డీవియేట్ అవ్వడానికి స్కోప్ ఉండదు ఎగ్జామ్. సో అట్లాంటి వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ ఉంది, సొసైటీకి లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఎన్సీఆర్టీ ఇండియన్ సొసైటీ అనే బుక్ ఉంది. తర్వాత కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే 2 మినిట్లు కవర్ అయ్యేలాగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేశారనుకోండి, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అందులోంచి మీకు ఈ సొసైటీ టాపిక్స్ కొన్ని కవర్ అవుతాయి, ఎలాగో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. సొసైటీ ఎలా అంటే ఇప్పుడు విజన్ ఐఏఎస్ వాళ్ళది సోషల్ ఇష్యూస్ అనే ఒక పీటీ 365 ఇచ్చి ఉంటారు. సో అందులో మీకు కరెంట్ ఈవెంట్స్ కవర్ అవుతాయి, ప్లస్ సొసైటీ కవర్ అవుతుంది. అట్లా కొన్ని అట్లా జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు మీరు.
ఎందుకంటే అది కూడా లిమిటెడ్ సిలబస్. ఎన్సీఆర్టీ జాగ్రఫీ బుక్స్ 3 ఉంటాయి. ఫిజికల్ జాగ్రఫీ ఒక బుక్, హ్యూమన్ జాగ్రఫీ ఒక బుక్, ఎకనామిక్ జాగ్రఫీ ఒక బుక్. ఆ 3 బుక్స్ చిన్న చిన్న బుక్సే ఉంటాయి. బట్ వాటిలోంచి మీకు మాక్సిమం బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో హిస్టరీ అనేది వ్యాస్ట్, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది హిస్టరీ. దాంట్లోంచి 3 ఉంటాయి కదా, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఉంటాయి. బట్ ఎక్కువ బిట్స్ రావడానికి మోడర్న్ ఇండియాలోంచి ఎక్కువ స్కోప్ ఉంటుంది బిట్స్ రావడానికి. ఏన్షియంట్ లోంచి చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది, బట్ బిట్స్ చాలా తక్కువ వస్తాయి ఏన్షియంట్ లోంచి. మిడివల్ దీనికి దానికి మధ్యలో ఉంటుంది. సో ఎక్కువ ఫోకస్ అంతా ఎక్కువ మోడర్న్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. హిస్టరీ వరకు వచ్చేసరికి ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ అంతా మోడర్న్ ఇండియా మీద ఉంటుంది కాబట్టి మోడర్న్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ నా ఒపీనియన్ అయితే. అట్లనే మిగతా వదిలేయకూడదు, బట్ పైన చదువుకుంటూ ఎక్కువ డెప్త్ గా మోడర్న్ ఇండియా చదివితే బాగుంటుంది. తర్వాత ఈ ప్రిపరేషన్ రివిజన్ ఇట్లా ఎట్లా అంటే చదివింది ఒకసారి కానీ 2 సార్లు కానీ రివిజన్ చేయకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయలేం. ఎక్సెప్ట్ స్టాండర్డ్ ఉన్న ఈ మెంటల్ ఎబిలిటీ కానీ ఇట్లాంటివి తప్ప. మెంటల్ ఎబిలిటీ అవి ఒకసారి ప్రాక్టీస్ చేసి కొంత గ్యాప్ వచ్చినా కూడా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయగలం. బట్ వేరే కొన్ని సబ్జెక్టులు గ్యాప్ వస్తే ఎక్కువ ఆన్సర్ చేయలేం. హిస్టరీ కానీ జాగ్రఫీ ఇట్లా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండేవి, నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఇట్లాంటివి ఏంటంటే ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా రివిజన్ పడాల్సి ఉంటుంది. సో ఈ మ్యాథ్స్ ఇట్లాంటివన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పక్కన పడేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు. ఎగ్జామ్కి వచ్చేసరికి ఎగ్జామ్ లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్ వేరే కొన్ని హిస్టరీ ఇట్లాంటి జాగ్రఫీ ఇట్లాంటివి ఏంటంటే ఎగ్జామ్ ముందు రివిజన్ చేయకపోతే ఎగ్జామ్ లో ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. సో ఎగ్జామ్ ముందు అవి రివిజన్ ఉండేలాగా చూసుకోండి. కొన్ని రివిజన్ చేయకపోయినా ఆన్సర్ చేయగలిగే ఈ హిస్టరీ, ఈ కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే మెంటల్ ఎబిలిటీ కానీ అట్లాంటివి కొంచెం ముందే వదిలేసుకున్నా సరిపోతుంది. మీరు ముందే ప్రిపరేషన్ చేసి కొంచెం లాస్ట్ లో రివిజన్ స్కోప్ లేకపోయినా కొంత అట్లా పైన తిప్పేసుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాయడం వల్ల ఏంటంటే మీకు మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో అవి కూడా తెలుస్తాయి. ప్లస్ ప్రిపరేషన్ లో ఎక్కువ స్కోప్ ఉంటుంది మీకు. కొంతమంది ఉన్నారు అసలు మెటీరియల్ ఒకసారి చదివేసి ఓన్లీ టెస్ట్ సిరీస్ తోనే ఫిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు సివిల్స్ లో కూడా. ఓన్లీ విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్, ఇన్సైడ్ టెస్ట్ సిరీస్ ఇట్లా మన సివిక్ సెంటర్ వాళ్ళు ఇట్లాంటివి పెట్టే టెస్ట్ సిరీస్ అన్ని చూసుకొని ఆ టెస్ట్ సిరీస్ తోనే ఫిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. మెయిన్స్ కి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ ఫిలిమ్స్ కి ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. సో ప్రాక్టీస్ యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్. సో వేరియస్ డైమెన్షన్స్ తెలుస్తాయి మీకు ఎగ్జామినర్ ఎలా అడగొచ్చు అనేది. ఈ టెస్ట్లో ఎక్కువ రాయడం వల్ల ఏంటంటే మనం చదివిన దాన్ని ఎట్లా అడగొచ్చు ఎగ్జామ్లో అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు యూ విల్ గెట్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ఎగ్జామ్ అనమాట. తర్వాత రియల్ టైంలో ఎగ్జామ్ రాయడం వల్ల కూడా మీకు టైం లిమిటేషన్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాథ్స్ లో పట్టుకుంటే ఒక బిట్ రాకపోతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక 10 to 10 minutes 5 minutes ఒక దాని మీద స్పెండ్ చేసి దానివల్ల మనకు బాగా తెలిసిన బిట్లో ఒక 10 ఆన్సర్ చేయగలిగే వాళ్ళమే ఆ బిట్ అది ఒకటి వదిలేసి ఉంటే అనిపిస్తుంది లాస్ట్ లో. అలాంటి మిస్టేక్స్ కూడా కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటివి ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ లో చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల సో అలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీలో కూడా ఏదైనా ఒకటి లెందీ ప్రాసెస్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది అది. బట్ ఇట్ విల్ టేక్ టైం 2-3 minutes టైం తీసుకున్న తర్వాత ఆన్సర్ వస్తుంది అనుకున్నప్పుడు అట్లాంటివి లాస్ట్ పోస్ట్ పోన్ చేసుకోవడం మేలు. తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయగలిగాని ముందు చూసుకొని కొంచెం టైం టేకింగ్ అనేవి లాస్ట్ లో టైం ఉంటే వాటి జోలికి వెళ్ళడం, టైం లేకపోతే వదిలేసుకోవడం, అట్లా చేసుకోవడం మేలు. తర్వాత ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఒక 4 ఆప్షన్స్ లో 2 ఎలిమినేట్ చేయగలిగి రెండింటిలో అదా ఇదా ఉన్నప్పుడు ఆన్సర్ పెట్టాలా వద్దా అనుకున్నప్పుడు మనకు వచ్చిన స్కోరు అన్ని తెలిసినా ఇంకా ఖచ్చితంగా పెడితే స్కోర్ సరిపోదు మనకి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్ కి ఆ ఛాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 తెలిసి 2 తెలియనప్పుడు ఆప్షన్ లో 2 ఎలిమినేట్ చేయగలిగి రెండింటిలో అదా ఇదా అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ అన్ ఆప్షన్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ 1/3 కాబట్టి అట్లాంటి ఒక 10 బిట్లు పెట్టినా ఒక 5 వచ్చినా కూడా 1/3 మిగతా 5 1/3 పోయినా మనకి గెయిన్ అవుతుంది, ప్లస్ లోనే ఉంటాం కాబట్టి. సో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయగలిగి 2 ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ దట్. అసలు పూర్తిగా తెలియని అయితే అసలు ఆన్సర్ చేయకపోవడం మేలు. తెలిసి 2 ఎలిమినేట్ చేయగలిగినప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఆ తర్వాత బుక్ లిస్ట్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. హిస్టరీకి అయితే బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర, ఆర్ఎస్ అగర్వాల్. తర్వాత జాగ్రఫీకి వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. మన హ్యూమన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ అని 3 బుక్స్ ఉంటాయి. సో సింపుల్ బుక్స్ పెట్టుకోండి, ఎక్కువ దాని మీద రీసెర్చ్ చేసేలాగా పెట్టుకోవద్దు. సపోజ్ హిస్టరీకి మోడర్న్ ఇండియా అంటే సతీష్ చంద్ర ఒకటి చదివి సరిపోతుంది. లేదా 5 ఆథర్స్ అని ఇంతలో బుక్ ఉంటుంది ఫ్రీడమ్ మూవ్మెంట్ మీద. అట్లాంటివన్నీ ఇప్పుడు పెట్టుకోవద్దు. ఒకే బుక్ ఎక్కువ సార్లు రివిజన్ చేసేలాగా పెట్టుకోండి. స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి. అవి కూడా ఎగ్జామినర్ కూడా ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు స్టాండర్డ్ బుక్సే పెట్టుకుంటారు. దాంట్లోంచి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మనం స్టాండర్డ్ బుక్స్ అవుతాయి ఏంటంటే మనకి
గెయిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. మార్కెట్‌లో దొరికే మిగతా బుక్స్ కంటే కూడా స్టాండర్డ్ బుక్, అసలు బుక్ రివిజన్ చేస్తేనే మనకి ఎక్కువ గెయిన్ అవుతాం. ప్రాక్టీస్ కావాలంటే దేంట్లోంచి అయినా చేసుకోవచ్చు కానీ చదివే అసలు బుక్ మాత్రం స్టాండర్డ్ బుక్ చదివితేనే మేలు నా ఒపీనియన్ అయితే. ఇంకా తర్వాత కంబైన్డ్ ప్రిపరేషన్ చేసినా కూడా కొంతవరకు యూజ్ అవుతుంది డిస్కస్ చేసుకుంటూ అట్లా. తర్వాత ఈ టైంని మాక్సిమం యూటిలైజ్ చేసుకునేలాగా చూసుకోండి. ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి. లీజర్ టైంలో లేదా ఏదైనా టిఫిన్ చేయడానికి పోయినప్పుడు, ఇంకోటి పోయినప్పుడు వీడియోస్ పెట్టుకుంటూ వీడియోస్ చూసుకోవడం, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోస్ చూసుకుంటా ఉండడం. సపోజ్ కరెంట్ అఫైర్స్ మంత్లీ కంపైలేషన్ వీడియోస్ ఉంటాయి జీకే టుడే వాళ్ళవి అట్లా. సో ఆ వీడియో ఒకటి అట్లా పెట్టుకొని టిఫిన్ చేయడానికి పోయినప్పుడు లేదా భోంచేసేటప్పుడు అట్లా వీడియో పెట్టుకొని చూసుకుంటూ పోవడం. అట్లా చేయడం ద్వారా కొంత టైం యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే అట్లే చేస్తున్నాము. ఆ వీడియోస్ పెట్టుకుంటూ చూసుకుంటూ పోవడం అట్లా చేస్తూ కొంత కరెంట్ అఫైర్స్ అట్లా కవర్ చేయడం అట్లా చేస్తున్నాం. సో మాక్సిమం యూటిలైజ్ చేసిన టైం చేసుకోండి. తర్వాత ఇంకోటి, పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఎక్కువ ప్రిపరేషన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇంతమంది జనాలు చూడగానే అమ్మో ఇంతమంది ప్రిపేర్ అవుతున్నారా, మనకు వస్తుందా రాదా అనే ఒక టెన్షన్ వస్తుంది. మనం ఎంత వద్దనుకున్నా అది వస్తుంది. బట్ ఆ కంపారిజన్ వద్దు. వీళ్ళు సంవత్సరం నుంచే చదువుతున్నారే, వీళ్ళు 2 ఏళ్ల నుంచి చదువుతున్నారు, మనం ఇప్పుడు వచ్చాం వస్తుందా లేదా అంటే, అప్పటికప్పుడు వచ్చి కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంవత్సరాల తరబడి ఆడ కూర్చుని అక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు. అప్పటికప్పుడు వచ్చి సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ మైండ్ తో ఉంటారు. దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆ కసి ఉంటుంది వాళ్ళలో. సో వాళ్ళు కూడా గెయిన్ అయిన అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ మిగతా వాళ్ళతో కంపేరింగ్ చేసుకోకుండా మనం ఉన్న టైం వరకు మనం కరెక్ట్ స్పెండ్ చేసామా లేదా, దాని వరకే చూసుకోండి. మనం ఉన్న టైం మనం కరెక్ట్ స్పెండ్ చేస్తే రిజల్ట్ చూసుకోవడం అంతే. అంతేగాని ఇంకా పక్కన వాళ్ళతో కంపారిజన్, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఇవన్నీ పెట్టుకుంటే అన్నెసరీ టెన్షన్ పడి మధ్యలో ప్రిపరేషన్ డ్రాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ మినిట్‌లో ఇంకా లేదులే ఇప్పుడు రాయలేము. ఇప్పుడు రాస్తే మనకి ఎట్లాగో రాదు. రాసి ఎందుకని అట్లా డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎప్పుడు అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. గో ఫర్ ఎగ్జామ్. ఛాన్సెస్ ఆర్ దేర్. ఎవ్రీబడీ ప్రతి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మీరు మీ ఎఫర్ట్ కరెక్ట్‌గా ఉన్న టైం వరకు కరెక్ట్‌గా స్పెండ్ చేసుకొని ఎఫర్ట్ పెట్టండి. స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంత లక్ కూడా కలిసొస్తే స్కోప్ ఉంటుంది. లక్ కూడా కొంత ఫేవర్ చేయాల్సి ఉంటుంది ఎవరికైనా కూడా. తర్వాత మిగతా స్ట్రాటజీ అంతా ఎలాగో సార్ చెప్పున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద స్ట్రాటజీ. బుక్ లిస్ట్ అంటే జాగ్రఫీ చెప్పినాను, హిస్టరీ చెప్పినాను. తర్వాత సొసైటీకి వచ్చేసి మాక్సిమం కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి మీకు. పీటీ 365 సోషల్ ఇష్యూస్ అని ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ లో మీకు సొసైటీకి సంబంధించి కవర్ అవుతుంది. అలాగే ఎన్సీఆర్టీది ఇండియన్ సొసైటీ అనే బుక్ ఉంది. ఆ బుక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు చదివితే మాక్సిమం కవర్ అవుతాయి. ఇంకొన్ని సొసైటీకి సంబంధించినవి ఎలాగో హిస్టరీలో కవర్ అవుతాయి మనకి. హ్యూమన్ ఇష్యూస్ కానీ, హిస్టారికల్ గా ఉన్న ఇష్యూస్ సొసైటీకి సంబంధించి, తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరు బాగా హెల్ప్ చేస్తున్నారు, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని మాక్సిమం సొసైటీకి సంబంధించిన కొన్ని హిస్టరీలో కవర్ అవుతాయి. కొన్ని కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి. ఆ సొసైటీ అనే చిన్న బుక్ ఒకటి ఎక్స్ట్రాగా చదువుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. తర్వాత మెంటల్ ఎబిలిటీకి మీకు ఎలాగో బుక్ లిస్ట్ చెప్పక్కర్లేదు. ఆర్ఎస్ అగర్వాల్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో కూడా మన సిలబస్ చూసుకొని కన్ఫైన్ అవ్వండి దానికి. ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ బ్యాంక్ రిలేటెడ్ అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మన సిలబస్ చూసుకొని మన సిలబస్ లో ఉన్న టాపిక్స్ వరకు చూసుకోండి. అన్నెసరీ టాపిక్స్ జోలికి పోవద్దు. సార్ నా ఒపీనియన్ అయితే అది. ఇంకేమైనా వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పగలను. Yes, sir. రిపిటేషన్ అవుతుంది. మీరు చాలా ప్రిసైజ్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకున్న డౌట్స్ అని చెప్పారు. సో నౌ ఐ విల్ టేక్ అప్ క్వశ్చన్ ఫ్రమ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఫస్ట్, దెన్ విల్ టేక్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఆన్లైన్ స్టూడెంట్. యూ కెన్ రెస్పాన్స్ సార్. ఐ విల్ పాస్ ఆన్ ద క్వశ్చన్స్ సో దట్ యూ కెన్ రెస్పాండ్. సో ఇప్పుడు అడిగిన చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ అవాయిడ్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డైరెక్ట్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ నౌ. చెప్పండి మీరు. Those who wish to ask, please raise your hand. I'll take up. Please ask. Sir, డౌట్ ఏంటంటే పాత ప్రశ్నలు రిఫర్ చేయమని చెప్తున్నాం కదా, అది ఎన్ని సంవత్సరాల ప్రశ్నలు రిఫర్ చేయాలనేది అభ్యర్థి యొక్క డౌట్. సార్ పాత ప్రశ్నలు అంటే మరీ ఓల్డ్ అయితే ట్రెండ్ మారిపోతుంది. రీసెంట్ ఒక 2-3 years లో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ చూసుకుంటే మనకి రీసెంట్ ట్రెండ్ తెలుస్తుంది. పాత పేపర్స్ ట్రెండ్ వేరే ఉంటుంది. రీసెంట్ గా ట్రెండ్ మారిపోతా ఉంటుంది కాబట్టి రీసెంట్ ఒక 2-3 years పేపర్స్ కానీ, అట్లా యూపీఎస్సీ పేపర్స్ కానీ అట్లాంటివి చూసుకుంటే సరిపోతుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ అట్లాంటివి చూసుకుంటే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్.
Yeah, please. కరెంట్ అఫైర్స్ సోర్స్. సార్ కరెంట్ అఫైర్స్ కి సోర్స్ ఏంటి? సార్ కరెంట్ అఫైర్స్ నేను చదివింది అయితే విజన్ చదివాను. తర్వాత ఈ మధ్య కాలంలో ఇన్సైట్స్ వాళ్ళు ప్రిలిమ్స్ 30 అని ఇస్తున్నారు. సో ప్రిలిమ్స్ కి విజన్ ఎలా ఉంటుందంటే మనకి మెయిన్స్ కి ప్రిలిమ్స్ రెండు పనికి వచ్చేలాగా ఉంటుంది. మనకు అంత టైం లేదనుకున్నప్పుడు కట్ షాట్ ఉండేలాగా మన ఇన్సైట్స్ వాళ్ళది ప్రిలిమ్స్ 30 అని ఉంటుంది. తర్వాత జీకే టుడే వాళ్ళే ఈ వీడియోస్ చూశాను నేను. మంత్లీ కంపైలేషన్ అని వీడియోస్ ఉంటాయి జీకే టుడే వాళ్ళే. ఆ మంత్లీ కంపైలేషన్ వీడియోస్ చూశాను రెగ్యులర్ గా. తర్వాత వాళ్ళు జీకే టుడే వాళ్ళు క్విజ్ పెడతారు మనకి. ఎవ్రీడే వచ్చిన పేపర్ లో వచ్చిన ఈవెంట్స్ మీద క్విజ్ పెడతారు. ఆ క్విజ్ ఒకటి ప్రాక్టీస్ చేశాను అప్పటికప్పుడు. తర్వాత ఇలా ఈ ఈనాడు సాక్షిలో కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఈనాడులో కృష్ణప్రసాద్ అని ఆయన ఇస్తా ఉంటారు కరెంట్ అఫైర్స్. మన సాక్షిలు భవితలో కూడా కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ పేపర్ కటింగ్స్ చేసుకుని అవి కూడా కరెంట్ అఫైర్స్ చూస్తాం. సో విజన్ ఒకటి. సారీ టు డిస్టర్బ్. ఇక్కడ మనకి ఎన్ని సోర్సెస్ కన్ఫైన్ అవ్వాలనేది మీరు ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే, అంటే కంపైలేషన్ ఇప్పుడు 10:30 కాబట్టి ఇప్పటిదాకా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఆ ఇన్సైట్స్ ప్రిలిమ్స్ 30 అనేది చూసుకోండి ఒకటి. తర్వాత ఈనాడు సాక్షి అనేవి పెద్ద ఏముండవు సార్. జస్ట్ అన్ని కలిసి కూడా 1 hour లో రివిజన్ చేయగలిగే ఉంటాయి. పెద్ద ఎక్కువ ఏముండవు అది. సో అదొకటి. తర్వాత ఈ జీకే టుడే మంత్లీ కంపైలేషన్ ఈ వీడియో అనేది లేజర్ టైంలో టైం యూటిలైజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది మనకు. దాన్ని అదే పనిగా ఒక సిలబస్ లాగా పెట్టుకోకపోయినా కూడా మన లీజర్ టైం ని వాడుకోవడానికి ఆ వీడియోస్ అవి పనికి వస్తాయి. తర్వాత ఈ జాగ్రఫీకి సంబంధించి అమిత్ సేన్ గుప్తా అనే ఛానల్ కూడా ఉంటుంది. ఆయన వీడియోస్ కూడా మనకి లీజర్ టైంలో వీడియోస్ ద్వారా టైం యూటిలైజ్ ఏదైనా జర్నీలో ఉన్నాము లేదా ఇంకోటి పోతా ఉన్నాం అట్లాంటి టైంలో వీడియోస్ అన్నప్పుడు ఈ జీకే టుడే వాళ్ళ వీడియోస్ లేదా జాగ్రఫీకి సంబంధించి అమిత్ సేన్ గుప్తా వీడియోస్ ఇట్లాంటివి చూసి టైం యూటిలైజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ నేను చెప్పినట్టు టైం తక్కువ ఉంది ఇప్పుడు దాకా చేయలేదు ప్రిపరేషన్ అనుకున్న వాళ్ళు ఇన్సైట్స్ వాళ్ళ ప్రిలిమ్స్ 30 కన్సైజ్ గా ఉంటుంది. ప్రిలిమ్స్ ఓరియంటేషన్ అది చూసుకోండి. తర్వాత ఈ పేపర్ కటింగ్స్ ఒకటి చూసుకోండి. తర్వాత ఇన్సైట్స్ వాటిలో ఏంటంటే ఏపీ ఇష్యూస్ కవర్ అవ్వవు. వాళ్ళు నేషనల్ ఇష్యూస్ వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఏపీ ఇష్యూస్ ఒకటి కవర్ అవ్వవు. మన ఏపీ ఇష్యూస్ కోసం లాస్ట్ లో ఎగ్జామ్ ముందు ఏదో ఒక బుక్ తీసుకొని మన లోకల్ బుక్ ఏదో ఒకటి విజయ కాంపిటీషన్ లేకపోతే ఆర్ట్స్ రెడ్డి ఇంకోటి మార్కెట్ లో ఏదో ఉంటే ఆ ఏపీ ఇష్యూస్ వరకు లోకల్ బుక్ ఒకటి చూసుకోండి. ఎందుకంటే ఇన్సైట్స్ వాళ్ళు ఫాలో అప్ క్వశ్చన్ సార్, హౌ మెనీ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వన్ హ్యాస్ టు ప్రిపేర్ అనేది? సరే ఎగ్జామ్ ముందు 6 months సరిపోతుంది. నా ఒపీనియన్ అయితే ఎగ్జామ్ ముందు 6 months. ఇంకా మనం టైం ఉందనుకుంటే ఇంకో 2 months బ్యాక్ 8 months అట్లా అయిన చదవచ్చు. ఒక 6 months వరకు ఎనఫ్ నాకు తెలిసి. సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే 6 to 8 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈస్ మోర్ దాన్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఫాలో అప్ క్వశ్చన్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్ ఫ్రమ్ ఆఫ్లైన్? లాస్ట్ 2 questions from offline. Yeah, please. Sir, question ఏంటంటే ఇప్పుడు can I give focus to mains? సరే ఇప్పుడున్న షార్ట్ టైం కాబట్టి మెయిన్స్ కి సరిపడే టైం ఉంటుంది ప్రిలిమ్స్ తర్వాత. సో ప్రెజెంట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తే మేలు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది కాబట్టి రైట్ టైం టు ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. తర్వాత మీకు మెయిన్స్ కి సరిపడే వ్యాలిడ్ టైం ఉంటుంది. యూ కెన్ ఫోకస్ ఆన్ ఫ్రమ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ ఎగ్జామ్ యూ కెన్ ఫోకస్ ఆన్ మెయిన్స్. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. 4 years నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి బెటర్ టు ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ ఎట్ దిస్ టైం. సార్ ఇంకొకటి ఇక్కడ ఫాలో అప్ క్వశ్చన్, Group-I Group-II రెండు కలిపి చదవచ్చా? ఈ కొంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు. ఎస్ సార్, Group-I Group-II కలిపి ఖచ్చితంగా చదవచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ కు సంబంధించి 2 కామన్ సిలబస్ లో ఉంటాయి కాబట్టి కలిపి చదువుకోవచ్చు. బట్ మెయిన్స్ కి వచ్చేసరికి రెండింటి మధ్య ఒక 2 months అట్లా గ్యాప్ ఉంటే 2 చదువుకోవచ్చు. ఫస్ట్ ఏదైనా దాన్ని కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ 2 months గ్యాప్ లో మిగతాది కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ వరకు కామన్ సిలబస్ కాబట్టి 2 కలిపి చదువుకోవచ్చు. నేనైతే 2016 Group-II కొన్నప్పుడు 2 అలాగే చదువున్నాము. 2 ప్రిలిమ్స్ అయిపోయినాయి. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ కి 1 month గ్యాప్ ఉంది అప్పుడు యాక్చువల్లీ. ఫస్ట్ 3 months గ్యాప్ ఉంది కానీ బట్ లేటర్ అండ్ పోస్ట్ పోన్ అవడం వల్ల Group-II 1 month గ్యాప్ వచ్చింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీ Group-II చదివే ప్రతి ఒక్కటి కూడా Group-I పనికి వస్తుంది. ఇందులో మీరు చదివిన డేటా కానీ ఇవి కానీ మొత్తం పనికి వస్తాయి. Group-Iకి మీరు యాడ్ ఆన్ చేసుకోవాల్సింది ఏంటి, దాన్ని ప్రజెంట్ చేయడం ఎట్లా అనేది, దాని పాజిటివ్స్ నెగిటివ్స్, దాని ఇంట్రడక్షన్ కంక్లూజన్ ఇట్లా కొన్ని యాడ్ ఆన్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మైండ్ లో డేటా ఉన్నప్పుడు దాన్ని ప్రజెంట్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యే టైం తక్కువ టైం ఉన్నా సరిపోతుంది. సో 2 కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. నేను Group-Iకి 1 month లో నేను Group-I కొట్టానంటే 1 month Group-I ఎవరు కష్టమే. ఆ Group-II ప్రిపరేషన్ నాకు ఉపయోగపడింది. Group-II లోని ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో డేటా నా దగ్గర ఉంది. దాన్ని ఎలా ప్రజెంట్, ఆ డేటాను ఉపయోగించి ఇచ్చిన క్వశ్చన్ కి ఎలా ప్రజెంట్ చేయగలగాలి అట్లాంటి చూసుకుంటే యాడ్ ఆన్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో 2 సైమల్టేనియస్ గా ప్రిపేర్ అవ్వచ్చు.
బట్ మెయిన్స్ చూసుకోండి, మెయిన్స్ 2 months గ్యాప్ ఉంటే 2 ప్రిపేర్ అవ్వచ్చు. తక్కువ గ్యాప్ ఉంది అనుకుంటే ఒకదాని మీద ఫోకస్ చేస్తే మేలు, ఎందుకంటే 2 మీద ఫోకస్ చేసి 2 పోతాయి. ఒకదాని మీద ఫోకస్ చేసి తర్వాత రెండో దానికి చూసుకోండి. మీరు హిస్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ జాగ్రఫీని ఎలా చదువుకోవచ్చు ఈ లిమిటెడ్ టైంలో అనేది ప్రశ్న సార్. ఎస్ సార్. జాగ్రఫీ వచ్చేసి లిమిటెడ్ ఎన్సీఆర్టీ 3 books చాలా కన్సైజ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయండి. ఎన్సీఆర్టీ బుక్స్ మీద ఫోకస్ చేసుకుంటే మేలు. ఎన్సీఆర్టీ ఫిజికల్ జాగ్రఫీ ఒక బుక్ ఉంది, తర్వాత హ్యూమన్ జాగ్రఫీ ఒక బుక్, ఎకనామిక్ జాగ్రఫీ పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ ఒక 2 hours లో తిప్పేసి లాగా ఉంటుంది అంతే. ఫిజికల్ జాగ్రఫీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మొత్తంగా 3 books కలిసి కూడా మీకు 2 days లో ప్రిపేర్ అయిపోయేలాగా ఉంటాయి. ఆ బుక్స్ కట్ షార్ట్ గా చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఆ ఎన్సీఆర్టీ బుక్స్ మీద డిపెండ్ అవ్వండి. నాకు తెలిసి ఎనఫ్ అవి ఆ 3 books. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఒకటి చేసుకోండి. ఆబ్జెక్టివ్ జాగ్రఫీ అని కుల్లర్ వాళ్ళది ఒక బుక్ ఉంది, అవి అట్లా ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. ఆబ్జెక్టివ్ జాగ్రఫీ అని కుల్లర్ అయిన బుక్ ఉంది, జాగ్రఫీ మీద ప్రాక్టీస్ బిట్స్, అట్లాంటి ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. లేదా ఈ టెస్ట్ సిరీస్ లో ఎలాగో మీకు జాగ్రఫీ బిట్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాక్టీస్ అయినా సరిపోతుంది. తర్వాత ఏపీ జాగ్రఫీ గురించి నేనైతే విజయ్ కాంపిటీషన్ బుక్ ఒకటి ఉంది, ఏపీ జాగ్రఫీ అని, ఆ బుక్ ఒకసారి ఫాస్ట్ రివింగ్ చేసిన. దాంట్లో కూడా చాలా డెప్త్ గా ఉంటుంది, అంత డెప్త్ అవసరం లేదు. జిల్లాల ఇన్ఫర్మేషన్, ప్రతి జిల్లా గురించి, ఆ జిల్లాలో ఉన్న కవులు, ఆ జిల్లాలో అలాంటి అవసరం లేదు. ఫస్ట్ చాప్టర్ విజయ్ కాంపిటీషన్ ఏపీ జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మన బౌండరీస్ ఏంటి, వెస్టర్న్ ఘాట్స్ ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్, అందులో పెద్ద శిఖరం ఏముంది, 2 ఎక్కడ కలుస్తాయి, ఇట్లాంటి బేసిక్ ఉంటుంది. సో ఏపీ జాగ్రఫీ వరకు ఆ ఫస్ట్ చాప్టర్ ఒకటి చదివినా సరిపోతుంది. మరి జాగ్రఫీ సంబంధించి Yes, sir. Now we'll take up questions from online, sir. There are few online questions. I'll read out the chat box. Online students, you can ask the question in the chat box. One by one, I'll take up from the chat box. Andhra Pradesh current affairs, we have already started releasing Mr. Heyman. మన టెలిగ్రామ్లో మంత్లీ ఒక మంత్లీ మ్యాగజైన్ అనేది మన విజ్ఞాన్ సిరీస్తో నేషనల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అనేది రిలీజ్ చేసాము. సో ఎగ్జామ్కి డిమాండ్ ఎంతైతే క్రిస్పీగా ప్రెసైజ్ కావాలో మీరు ఆంధ్రప్రదేశ్ అంశాలు అనేది మీరు దాని నుంచి చూసుకోవచ్చు. సో తెలుగు మీడియంకి బుక్స్ ఏంటని అడిగారు. కెన్ యూ టెల్? ఇప్పుడు మీరు హిస్టరీకి, జాగ్రఫీకి, ఎకానమీకి, మెంటల్ ఎబిలిటీకి, కరెంట్ అఫైర్స్కి, సొసైటీకి చెప్పారు కదా, అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఏమన్నా మీరు చెప్తే. సార్ నేను తెలుగు మీడియం కంటే చూడలేదు సార్, నేను బుక్స్ నేను చదివిన బుక్స్ చెప్పాను. బట్ ఇవి అంత టిపికల్ ఇంగ్లీష్ మీడియం ఏమి ఉండవండి. నేను ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఓన్లీ, ఐఎమ్ ఆల్సో డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివినవాడిని. బట్ ఈ అంత టిపికల్ గా ఏం అనిపించలేదు, ఈ బుక్స్ అంత కష్టంగా ఏం అనిపించవు, యూ కెన్ రీడ్. బట్ ఇంకా స్పెసిఫిక్ గా తెలుగు మీడియం కావాలంటే కెన్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ విత్ యువర్ పర్మిషన్? ఎస్ సార్. తెలుగు మీడియం వాళ్ళకి ఇవన్నీ తెలుగు మీడియంలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి సార్ తెలుగు మీడియం వాళ్ళకి. ఇప్పుడు మనకి అదే హిస్టరీకి కానీ, జాగ్రఫీకి కానీ, మెంటల్ ఎబిలిటీకి కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సొసైటీకి కానీ తెలుగు మీడియం వాళ్ళకి మనకి ఎస్సీఆర్టీ బుక్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ కానీ. ఇక్కడ తెలంగాణ, ఏపీ అనేది తేడా ఉండదండి, సిలబస్ అనేది మోరల్లెస్ సేమే ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఎస్సీఆర్టీ మనకి ఎట్లయితే ఎన్సీఆర్టీ ఉంటుందో అదే కొంతవరకు స్థాయి తగ్గించి కొద్దిగా ఈజీగా, సులభతరంగా అందరూ అర్థం చేసుకునే యొక్క భాషలో మనకి ఎస్సీఆర్టీ పబ్లికేషన్స్ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది పబ్లికేషన్స్ ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ వాటిలో మనకున్నాయి, ఆ బుక్స్ మీరు రిఫర్ చేయొచ్చు. లేదు తెలుగు బుక్స్, తెలుగు అకాడమీ డిగ్రీ స్టాండర్డ్లో కూడా మనకి సిలబస్ ప్రకారం ఉన్నాయి. సో భారత సమాజం అనే ఒక బుక్ ఉంది, ఇట్లాంటివి అవైనా చదవచ్చండి తెలుగు మీడియం అభ్యర్థులు. సార్ ఎందుకంటే సార్ మీకు ఓపెనింగ్ రిమార్క్సే చెప్పాడు, స్టాండర్డ్ బుక్స్ చదవాలనుకునే వాళ్ళు అవే చదవండి. ఎందుకంటే మనం ఇక్కడ టెస్ట్ పేపర్ పెట్టేటప్పుడైనా కానీ వీ డోంట్ రిఫర్ మార్కెట్ మెటీరియల్, వీ ఓన్లీ రిఫర్ ద రిఫరెన్స్ బుక్స్. గవర్నమెంట్ పబ్లికేషన్స్, గవర్నమెంట్ ఇచ్చిన ఐ మీన్ ప్రజాముద్రలు మాత్రమే, రాజముద్రలు మాత్రమే మనం రిఫర్ చేయాలి. ఎందుకంటే ఒక మిస్టేక్ పడినా సో దీని నుంచి తీసుకుని దాని నుంచి తీసుకుని ఇచ్చేదానికి లేదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఎనీ స్టాండర్డ్ బుక్స్, ఏదో తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, either you have to confine NCERT or SCERT ప్లస్ గవర్నమెంట్ పబ్లికేషన్స్. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే, సో క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు మేమైనా, లేకపోతే ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా
ఓన్లీ దిస్ బుక్స్ వీ నీడ్ టు రిఫర్. అప్పుడు ఏమవుతుందంటే తెలిసిన స్టేట్మెంట్, తెలిసిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో చదివినప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ యూ కెన్ ఎయిదర్ రిఫర్ సో తెలుగు అకాడమీ ఆర్ ఎస్సీఆర్టీ. సో మనకి బుక్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి మార్కెట్లో అడిగారంటే తెలుగు అకాడమీ బుక్ సబ్జెక్ట్ చెప్పారంటే మనకి మార్కెట్లో ఈజీగా ఇస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్. Yes, sir. So how to read socio-economic survey, because it's a bulky material for prelims, how to read it? సార్ నాకు తెలిసి ప్రిలిమ్స్ కి నాట్ నెసరీ అది, ఎందుకంటే సోషల్ ఎకనామిక్ సర్వే ఫర్ ఎకానమీ ఓన్లీ, అది మెయిన్స్ ఉంది కదా, ప్రిలిమ్స్ కి అంత యూజ్ అవ్వదు. వాళ్ళు చదవాలనుకుంటే ఫస్ట్ చాప్టర్ చదవచ్చు సార్. మై సజెషన్ ఏంటంటే అది సోషియో ఎకనామిక్ సర్వేలో కొంతవరకు మనకి గ్లిమ్స్ ఇచ్చుంటారు, గ్లిమ్స్ అవును, అంతా ఇచ్చుంటారు, అన్ని చాప్టర్ సమ్మరీ ఇచ్చుంటారు కాబట్టి ఫస్ట్ చాప్టర్ ఒకటి చదువుకుంటే ఐ థింక్ కరెంట్ అఫైర్స్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ ఉంది కదా, కరెంట్ అఫైర్స్ పార్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క పొజిషన్ స్టేటస్ తెలుసుకోవడానికి లేటెస్ట్ అప్డేట్ మొత్తం సమ్మప్ మనకి ఫస్ట్ చాప్టర్ లో సరిపోతుందని చెప్పొచ్చు. మెయిన్స్ కి ఎకానమీకి సంబంధించి చాలా యూజ్ అవుతుంది. మీకు టైం ఉండి ఆల్రెడీ పాత ప్రిపరేషన్ ఉన్న వాళ్ళైతే యూ కెన్ గో. సార్ హౌ మచ్ కట్ ఆఫ్ అనేది ఒక స్టూడెంట్ ప్రసన్న? సార్ అది డిపెండ్స్ ఆన్ టఫ్నెస్ కాబట్టి మనం చెప్పలేము. పేపర్ టఫ్ గా ఉందనుకోండి 50 మార్క్స్ కట్ ఆఫ్ కి అయిపోతుంది. ఒక్కోసారి పేపర్ లిబరల్ గా ఉన్నప్పుడు కట్ ఆఫ్ 80కి వెళ్ళిపోతుంది. డిపెండ్స్ ఆన్ టఫ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్, మనం కట్ ఆఫ్ ప్రిసైజ్ గా చెప్పలేము. బట్ అదే ఇందాక చెప్పినట్టు డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండ్ కట్ ఆఫ్. మనకున్న టైం వరకు కష్టపడి చదవండి, దాని మీద ఫోకస్ చేయండి. మనం ఉన్న టైం వరకు గట్టిగా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మేబీ పొరపాటున స్టూడెంట్ మీరు వేణుస్వామి అనుకున్నట్టున్నారు. Yes sir, you answered very nicely. That cutoff will vary based on the standard of the exam. So ఇంకోటి సార్, how to revise the syllabus thoroughly? Yes sir, సిలబస్ రివైజ్ థరోలీ అంటే మనం ఫస్ట్ టైం చదువుకునేటప్పుడు మెయిన్ టాపిక్స్ అండర్లైన్ చేసుకుంటూ పోతే, ఏ బుక్ లో అయినా కూడా మెయిన్ ఆస్పెక్ట్స్ అండర్లైన్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ రివైజ్ చేసుకున్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. అండర్లైన్ చేసిన ఆస్పెక్ట్ల వరకు ఫాస్ట్ గా చదువుకుంటూ వెళ్తాము. సో దానివల్ల త్వరగా అయిపోతుంది రివిజన్. ఎంటైర్ బుక్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక చాప్టర్ తీసుకుంటే ఫస్ట్ లో అన్నెసరీ అన్ని ఉంటాయి కొన్ని, ఇక్కడ బిట్ అయ్యడానికి స్కోప్ లేదు అనుకున్నవి అట్లాంటి స్కిప్ చేసుకుని వదిలేసుకొని మెయిన్ అన్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నోట్ టేకింగ్ అంటే చాలా టైం టేకింగ్, ఇప్పటికిప్పుడు నోట్స్ తీసుకోవడం, నోట్స్ రాసుకోవడం అంటే కుదరదు. సో బుక్ లోనే అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి మెయిన్ టాపిక్స్. నెక్స్ట్ రివైజ్ చేసేటప్పుడు అండర్లైన్ చేసిన వాడికి చదువుకుంటూ వెళ్ళిపోతే ఫాస్ట్ గా అవుతాయి, టైం కొంచెం మిగులుతుంది మనకి. మీ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక రీడింగ్ ఇచ్చేసి సెకండ్ టైం ప్రిసైజ్ గా చదవమని చెప్తారు. ఫస్ట్ టైం రీడింగ్ ఇచ్చేటప్పుడు అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టైం రివైజ్ చేసుకునేటప్పుడు వాటి వరకు ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి డేటా అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అట్లాంటివన్నీ ఒక షార్ట్ నోట్స్ పెట్టుకొని ఆ డేటా ఎక్కువసార్లు రివిజన్ చేయాల్సిన డేటా కానీ ఇయర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒక నోట్స్ లో రాసుకుని దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. మేబీ ఈ క్వశ్చన్ ఏపీ గ్రూప్-I వాళ్ళు అడిగినట్టున్నారు, అశోక్, మిస్టర్ అశోక్. ఆంధ్ర ఎకనామిక్స్ కి ఇంగ్లీష్ మీడియం కి సోర్స్ ఏంటి, స్టాండర్డ్ సోర్స్? సార్ ఆంధ్ర ఎకనామిక్ ఓన్లీ సోర్స్ ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే. మనకి భగవద్గీత లాంటిది ఏపీ ఎకనామిక్. దాన్ని చదువుకుంటే మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ లో అయితే ఏ బిట్ బయటికి పోదు, దాదాపు ఆల్మోస్ట్ 90% కవర్ అవుతాయి. అలాగే మెయిన్స్ కూడా మనం ఆన్సర్ రైటింగ్ కి చాలా యూజ్ అవుతాయి. అవి అందులో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తా ఉంటారు దాంట్లోంచి, ఎకనామిక్ సర్వేలోంచి. అందులో కూడా కొన్ని డిస్కషన్ టాపిక్స్ ఉంటాయి, ఆ డిస్కషన్ టాపిక్స్ నుంచి డైరెక్ట్ గా కూడా మనకి మెయిన్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సోషియో ఎకనామిక్ సర్వే ఇస్ జస్ట్ లైక్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. Yes sir. Try to read it. Have a habit of reading that one. Next question sir, ఈ జర్నీలో how to get motivated? Yes sir, how to get motivated అంటే మనం సర్వీస్ వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది అని ఒకసారి ఊహించుకుంటే తర్వాత ఆటోమేటిక్ గా మనం మోటివేట్ అవుతాం. సో అదే బిగ్గెస్ట్ మోటివేషన్, అంతకు మించి మనం ఏం చెప్పలేము. సో ఈ 5-6 నెలలు కష్టపడితే అన్ని వదిలేసుకొని, లైక్ సినిమాస్ కానీ ఇంకోటి కానీ వదిలేసుకొని 5-6 నెలలు కష్టపడితే గట్టిగా, సో త్రూ అవుట్ లైఫ్, మిగతా లైఫ్ అంతా కూడా మీకు బాగుంటుంది కాబట్టి, సో తర్వాత ఉండే లైఫ్ ని ఊహించుకుంటే చాలా, అదే బిగ్గెస్ట్ మోటివేషన్. లేదా ఆల్రెడీ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి వాళ్ళని చూసినా, మీ ఫ్రెండ్స్ కానీ ఇంకొక రిలేటివ్స్ కానీ వాళ్ళని చూసినా కూడా మీకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇది మెంటల్ ఎబిలిటీకి మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఈ సోర్స్. మెంటల్ ఎబిలిటీలో మనకి
ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా బుక్ చెప్పగలరా? ఎస్ సార్, ఆర్ఎస్ అగర్వాల్ ఉంది కదా సార్, ఆర్ఎస్ ఎస్. అగర్వాల్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎస్. ఉంటాయి దాంట్లో. ఆర్ఎస్ అగర్వాల్ ఈస్ మోర్ దాన్ రిక్వైర్డ్. ఎస్ సార్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ సొసైటీ మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో ఉంది గదా! దానికి ఎలా క్వెషన్స్ రావచ్చు అనేది ప్రశ్న. హర్షిత. సొసైటీ మీద ఎలాంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ రావచ్చు అనేది క్వెషన్ సార్. సొసైటీ మీద మనకి సిలబస్ లో క్లియర్ గా ఇచ్చినారు. సోషల్ ఇష్యూస్ అని, తర్వాత మ్యారేజ్ అని, ఉమెన్ ఇష్యూస్ అని, తర్వాత జెండర్ ఇష్యూస్, తర్వాత ట్రైబల్ ఇష్యూస్ అని, ఇట్లా అన్ని ఉన్నాయి. సో హిస్టారికల్ గా తీసుకుంటే ఈ సతీ అబాలిషన్ అని, లేకపోతే ఉమెన్ కోసం డీకే కార్వే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఫైట్ చేసినారు. తర్వాత 1891 తర్వాత శారదా యాక్ట్, 1929 శారదా యాక్ట్ కానీ, 1891 ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్, ఇట్లాంటివన్నీ. సో ఈ వాటి మీద యాక్ట్ తేవడానికి ఎవరు కారణమని, అట్లా ఈ ఇష్యూస్ మీద ఫ్రేమ్ చేసుకో. తర్వాత అలాగే స్కీమ్స్ మీద రీసెంట్ గా ఉమెన్ కి స్కీమ్ ఏం పెట్టినారు, తర్వాత నారీ శక్తి వందన అనే ఒక స్కీమ్ ఏదో పెట్టినారు, తర్వాత ట్రైబల్ కి ఒక స్కీమ్ పెట్టినారు లేటెస్ట్ గా. తర్వాత పీవీటీజీ అనే గ్రూప్ ఉంది, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని, వాళ్ళకి సంబంధించి స్కీమ్స్ ఏమైనా పెట్టినారు, వాళ్ళు ఎన్ని గ్రూప్స్ ఉంటారు వాళ్ళు మొత్తం, అలా గ్రూప్ లో రావడానికి క్రైటీరియా ఏమిటి, ఇట్లా. సో మన సబ్జెక్ట్ లో సిలబస్ లో చూసుకుంటే మనకి ఎలా అడగొచ్చు అనేది ఈజీగా ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మనకి. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మన సోషల్ ఇష్యూస్ అని బిజినెస్ వాళ్ళు అట్లా ఇస్తుంటారు, స్పెషల్గా సోషల్ ఇష్యూస్ అని, వాటిని చూసుకోవడం. హిస్టరీలో అలా కొన్ని కవర్ అవుతాయి. తర్వాత ఇండియన్ సొసైటీ అని చూసుకుంటే మనకి మాక్సిమం ప్రీవియస్ పేపర్ చూసుకున్నా కూడా మనకి అర్థమైపోతుంది ఎలా బిట్స్ ఫ్రేమ్ చేయొచ్చు దీంట్లో అనేది. ఎస్ సార్. ఇంకొక క్వశ్చన్ సార్, సేఫ్ స్కోర్ ఎంత ప్రిలిమ్స్ లో అనేది ఒక ప్రశ్న. రిపీటెడ్ క్వశ్చన్. ఐ థింక్ వీఆర్ స్కిప్పింగ్ దట్ క్వశ్చన్. ఎస్ సార్, ఎస్. 80+, 90+, 70+? డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ పేపర్. ఐ థింక్ ఒకసారి క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉన్నప్పుడు అది హైయెస్ట్ స్కోర్ కూడా కావచ్చు, క్వశ్చన్ పేపర్ కొంచెం లిబరల్ గా ఉన్నప్పుడు అది కట్ ఆఫ్ కూడా కావచ్చు. ఎస్ సార్. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మనకి నేను ప్రాక్టీస్ టెస్ట్‌లో ఎక్కువ మిస్టేక్స్ జరుగుతున్నాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయడం అనేది ఇంకొక ప్రశ్న. మెయిన్ గా వచ్చేసి క్వశ్చన్ చదివేటప్పుడు కేర్ఫుల్ గా చదవకపోవడం ఒకటి ఎక్కువ మిస్టేక్ అయి ఉంటది. మీరు చూసుకుంటే మాక్సిమం మిస్టేక్స్ దాని వల్ల అవుతుంటాయి. క్వశ్చన్ 4 ఆప్షన్స్ కరెక్ట్ గా ఫోకస్ గా చదవలేకపోవడం, లేదా ఫాస్ట్ గా చదివేటప్పుడు ఒక వర్డ్ స్కిప్ చేయడం, నాట్ అనేది, లేకపోతే అట్లా కొన్ని వర్డ్స్ స్కిప్ చేయడం వల్ల అట్లా కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువ మిస్టేక్స్ అంటే మనం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మన సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి, ఇంకా సిలబస్ ఇంకా ఎక్కువ కవర్ అవ్వకపోతే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ప్రశ్న సరిగా చదవకపోవడం, సబ్జెక్ట్ సరిగా చదవకపోవడం. సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకోకపోవడం ఒకటి, సబ్జెక్ట్ గ్యాదర్ అయిన తర్వాత క్వశ్చన్ 4 ఆప్షన్స్ కరెక్ట్ గా చదవకపోవడం ఒకటి. నాకు తెలిసి అయితే మిస్టేక్స్ కి రీజన్ ఇదే. ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామ్‌లో 150 మినిట్స్ ఎఫెక్ట్‌గా యూటిలైజేషన్ చేసుకోవడం ఎలా? సరే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కువ ఒక దాని మీద స్టక్ ఆఫ్ అయిపోకుండా, సపోజ్ మ్యాథ్స్ లో ఒక దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి దానివల్ల మిగతా బిట్స్ కోల్పోతా ఉంటాం. అట్లా చేయకుండా ఫస్ట్ తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయగలిగి పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత తర్వాత ఆలోచించి పెడదాము, ఒక క్వశ్చన్ చూడగానే తర్వాత ఆలోచించి పెడదాం అనిపిస్తుంది. అట్లాంటి రౌండ్ చేసి పెట్టుకుంటాం క్వశ్చన్ పేపర్లో. లాస్ట్ లో టైం ఉన్నప్పుడు వెనక్కి వచ్చి దాన్ని ఒకసారి ఆలోచించి పెడతాం. ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మ్యాథ్స్ లో కానీ ఇంకో చోటు కానీ ఫస్ట్ లో ఎంత ఆలోచించినా మనకి ఆన్సర్ స్ట్రైక్ ఆఫ్ అవ్వదు. సరే దీన్ని వదిలేసి నెక్స్ట్కి వెళ్ళిపోదామని అంత అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి ఒకసారి చూస్తే వెంటనే స్ట్రైక్ అవుతుంది. అది కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత అది వెంటనే స్ట్రైక్ అవుతుంది. లేదా వేరే క్వశ్చన్ చదువుతున్నప్పుడు దానికి ఆన్సర్ గుర్తొస్తుంది మనకి. అట్లా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఒకదాని మీద అక్కడే స్టక్ ఆన్ అయిపోవద్దు. ఏదైనా రాలేదనుకున్నప్పుడు దాన్ని రౌండ్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోండి. ఖచ్చితంగా తెలియమనుకున్న ఎలాగ వదిలేస్తాం కాబట్టి దాని వెనక్కి వచ్చి మళ్ళీ దాన్ని చదవడం అనవసరం. సరే తర్వాత ఒకసారి ఆలోచించి ఆన్సర్ పెడదాం అనుకుని రౌండ్ చేసుకొని వెళ్ళిపోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. టైం మిగిలినప్పుడు మళ్ళీ లాస్ట్ లో వెనక్కి వచ్చి మళ్ళీ రౌండ్ చేసిన వరకు చదివి అప్పుడు ఆన్సర్ చేసుకుంటే మనకి అప్పుడు కొంచెం రిలాక్స్డ్ గా ఉంటాం. సపోజ్ ఒక 150కి ఒక 80 పెట్టేసాం అనుకున్నప్పుడు మన మైండ్ ఫ్రీగా ఉంటుంది కొంత. అప్పుడు ఆలోచిస్తే కొన్ని క్వశ్చన్స్ స్ట్రైక్ అవుతాయి. ఫస్ట్ లో టెన్షన్ మీద స్ట్రైక్ అవ్వకపోయినా అలా తర్వాత స్ట్రైక్ అవుతాయి మనకి. అట్లా కూడా కొన్ని బిట్స్ పెట్టగలిగి ఉంటాం. ఫస్ట్ లో మనకి టచ్ స్ట్రైక్ అవ్వక లాస్ట్ లో స్ట్రైక్ అయ్యి కూడా కొన్ని ఉంటాయి. సో మెయిన్ ఇంకా షార్ట్ గా చెప్పాలంటే ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయడానికి స్కోర్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మీ దగ్గర ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా?
అలాంటివి ఉండవు సార్. ఎలిమినేషన్ టెక్నిక్స్ అంటే మనకున్న సబ్జెక్ట్‌ని బట్టి కొన్ని ఎలిమినేట్ చేయగలుగుతాం. మనకు తెలియనప్పుడు ఇంక ఎలిమినేట్ చేయలేము. టెక్నిక్స్ అంటే ఏముండవు సార్. నాకు తెలిసైతే ఏం లేవు. దానికి ఫాలో అప్ క్వెషన్ సార్ హేమంత్. నెగెటివ్ మార్క్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? యెస్ సార్. నెగెటివ్ మార్క్స్ అదే ఇందాక మనం అనుకున్నట్టు 2 తెలిసి 2 తెలియనప్పుడు 2 ఎలిమినేట్ చేయగలిగాము ఆప్షన్స్. రెండిటిల్లో ఇదా అదా అని డౌట్ ఉంది. సో, ఏదో ఒకటి చూస్ చేసుకోవడం బెటర్ ఇంకా. తర్వాత ఒక 3 మూడిటిలో ఇదా అదా అని డౌట్ ఉంది. అట్లాంటి వాటిని వదిలేసుకోవడం మేలు. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ 1 ఔట్ ఉంటాయి కాబట్టి 2 ఎలిమినేట్ చేయగలి 2 ఉన్నప్పుడు చూస్ చేసుకోండి. పూర్తిగా తెలియనప్పుడు వదిలేసుకోవడం మేలు ఇంకా. Yes, sir. Next question, Mr. Tarun. He said that, sir, exam ki local politics follow avadam avasarama? అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ. ఎందుకంటే దాని మీద క్వెషన్స్ వచ్చే అవకాశమే లేదు. ఓన్లీ ఫోకస్ ఆన్ స్కీమ్స్, కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటివి వాటి మీదుగా వాటి బెటర్ ఏంటంటే కొన్ని న్యూస్ పేపర్స్ వదిలేసుకోవడం మేలు మనం. న్యూస్ పేపర్స్ లోకల్ న్యూస్ పేపర్స్ చదివినా మనకేం పెద్దగా యూజ్ ఉండదు. దాని బదులు ఈ మంత్లీ మ్యాగజైన్స్ వీటిని చదువుకోవడానికి మీకు టైం స్పెండ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది ఈ టైంలో. Yes, sir. Any other questions from online participants? So, sir, next one question that you need to answer this question. How is your life after getting the job? బిజీ లైఫ్ అంటే బానే ఉంది సరే. బట్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి ఉండదు. బట్ నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైగానే ఉన్నాను. అదేమన్నా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోగలరా? అంటే గ్రూప్-II ఆఫీసర్‌గా గానీ, గ్రూప్-I ఆఫీసర్‌గా గానీ, సో ఈ Yes. పని చేసినప్పుడు ఆ రోజు నాకు చాలా మోటివేషను, సాటిస్ఫాక్షను. అంటే మనం ఇన్ని రోజులు చదివి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సక్సెస్ అయ్యి అలాంటి ఇన్సిడెంట్ ఆర్ సిట్యుయేషన్ కెన్ యూ మోటివేట్ టు అవర్ స్టూడెంట్స్? గవర్నమెంట్ జాబ్‌కి వచ్చిన తర్వాత మనము చేయగలిగే కొన్ని ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ మనం చేయగలిగినంతలో మనము చేయగలిగితే విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే సపోజ్ నేను ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా చేస్తున్నాను. ఎవరైనా ఒక వర్కర్ వచ్చి సార్ నన్ను అన్నెసెసరీగా తీసేశారు మేనేజ్మెంట్ వితౌట్ ఎనీ రీజన్ లేదని ఏదో ఒక మాట అన్నాను, నోరు జారాను. ఆ మాట కోసమే ఆలస్యంగా వెళ్ళిపోమన్నాను నన్ను. అట్లా వస్తారు. సో మనం ఏంటంటే ఒక జాయింట్ మీటింగ్ పెట్టి దానికి ఒక నోటీస్ ఇవ్వాలా, ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ చేయకుండా తీసేయడానికి లేదని వాళ్ళని కన్విన్స్ చేస్తే బ్యాక్ తీసుకుంటారు జాబ్‌లోకి. సో అట్లా ఏదైనా చేసినప్పుడు ఆ వర్కర్ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అట్లే కొన్ని కరెంట్ ఆఫీస్‌లో లైన్ మ్యాన్‌గా ఇట్లా చేస్తా ఉంటారు. వాళ్ళని కూడా సడెన్‌గా తీసేస్తారు. కొత్త పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిందని తీసేస్తా ఉంటారు. సో అట్లాంటి ఏమైనా జాయింట్ మీటింగ్ పెట్టి సెటిల్ చేసినప్పుడు వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. అట్లే గ్రాట్యుటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లే ఎవ్రీ జాబ్ ప్రతి జాబ్‌కి కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. సపోజ్ రెవెన్యూ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. కొత్తగా ఎవరికైనా రేషన్ కార్డ్ ఇవ్వడం గానీ, లేదా పెన్షన్ శాంక్షన్ చేయడం గానీ, గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉంటారు వాళ్ళు. ఎవరైనా తిరుగుతున్నప్పుడు వాళ్ళని కనుక్కొని ఏంటి నీ ప్రాబ్లమ్, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు, వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లాగే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకి. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్‌లు అవి ఉంటాయి. అవి కామన్‌గా ఉంటాయి గానీ, కొన్ని మంచి పని చేస్తా అన్నప్పుడు ఎవరు ఏం ఆపరు. పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడుంటుందంటే చేయకూడని పని చేయడానికి వాళ్ళు ఫోర్స్ చేస్తా ఉంటారు. బట్ చేయాల్సిన పని చేస్తుంటే ఎవరు అయితే పెద్దగా ఆపరు. మంచి పని ఎవరికో రేషన్ కార్డ్ ఇస్తా అంటున్నావు. దానికి పొలిటికల్ లెవెల్‌లో ఏమి ఇవ్వొద్దని ఏం చెప్పరు. లేదా ఎవరికో స్థలం ఇస్తా అంటున్నావు, ఇవ్వొద్దని ఏం చెప్పరు. సో అట్లా మనం చేయగలిగినవి కొన్ని ఉంటాయి, చేయలేనివి కొన్ని ఉంటాయి. బట్ ఓవరాల్‌గా అయితే సాటిస్ఫాక్టరీగా ఉంది. పర్లేదు. నెక్స్ట్ క్వెషన్ సార్. ఇక్కడ ఎన్ని గంటలు చదవాలి? మీరు ఎన్ని గంటలు చదివారు? నేనైతే ఒక 8 అవర్స్ అయితే స్లీప్ ఉంటుంది. రిమైనింగ్ టైమ్ అంతా కూడా మాక్సిమం యుటిలైజ్ చేసుకునేవాడిని. ఇందాక నేను చెప్పినట్టు భోంచేసేటప్పుడు కూడా ఏదో వీడియో చూసుకుంటూ తినడం. అట్లా కొంత టైం మనం ఖచ్చితంగా కోల్పోతాం. అది ఎలాగో తప్పదు. బయటికెళ్ళి రావడం అవి ఏవో పనులుంటాయి కాబట్టి కొంత టైం మధ్యలో టీ తాగడానికి అట్లా ఇట్లా పోతా ఉంటాం. ఇయన్నీ మామూలే. కొంత టైం లాస్ అవుతా ఉంటాం. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్‌లో అయితే లేదు. 8 అవర్స్ అయితే స్లీప్ ఉంటుంది. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కూడా ఒక పావుగంట పడుకునేవాడిని. ఎందుకంటే తినగానే నిద్ర వస్తుంది. అప్పుడు ఎక్కదు ఎలాగో. తిన్న వెంటనే ఒక పావుగంట పడుకొని మళ్ళీ లేచి ఫ్రెష్‌గా చదువుకునేవాడిని. ఇంకా మిగతా టైం అంటే క్యాలిక్యులేషన్ ఏం లేదు. బట్ మాక్సిమం యుటిలైజేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అరౌండ్ 24 అవర్స్? 24 అవర్స్. అంటే ఇక్కడ 14 అవర్స్, 16 అవర్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. అశోక్ లేదు గారు సార్. అది మీకు స్టాండర్డ్‌గా తెలిసిందే. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. వేరీస్. ఇట్ వేరీస్. అంటే మీ మీ దృష్టిలో ఒక ఒక సీరీస్ 8 అవర్స్ రాసినట్టు స్లీప్ పోతే మిగతా టైమ్ అంతా మాక్సిమం యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి.
Yes. అంతే నా ఇంకొక సజెషన్ అయితే. ఇంకొక ఫాలోఅప్ క్వెషన్ సార్. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి మాకేమన్నా సలహా సూచనలు ఇవ్వగలరని ఒక స్టూడెంట్ అడిగారు. సరే, ఇప్పుడున్న కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి బెటర్ టు టేక్ లీవ్. నా ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి లీవ్ తీసుకొని ప్రిపేర్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో జాబ్ చేసుకుంటూ రిమైనింగ్ టైం చదివితే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అచీవ్ అవ్వడం. మీరు ఎప్పటి నుంచో ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి అట్లా చదువుతుంటే పర్లేదు. ఓ 6 మంత్స్ బ్యాక్ నుంచి 1 ఇయర్ బ్యాక్ నుంచి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉంటే పర్లేదు. అదర్వైజ్ లీవ్ తీసుకొని చదివితే మేలు. కొన్ని చోట్ల గవర్నమెంట్ జాబ్‌లో లీవ్ ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఇవ్వనప్పుడు మెడికల్ లీవ్‌లు పెట్టి, మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మెడికల్ లీవ్‌లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏదైనా స్ట్రాటజీ ఏదైనా యూజ్ చేయండి. సార్ ఇంకొక ప్రశ్న. ఒక్క నిమిషం సార్. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మేనేజ్ చేయొచ్చా? డెఫినెట్లీ సార్. యూపీఎస్సీ నోటిఫికేషన్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. టైము ఈ ఈ అనేది సిచ్యు అది ఈ సిట్యుయేషన్‌లో అతని క్వెషన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. సార్ ఐ మీన్ ఎ సిట్యుయేషన్ ఫర్ ఆఫ్ బోత్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్-II టైం మేనేజ్ చేయడానికి సరిపోవట్లేదు. కెన్ యూ గైడ్ మీ? నాకు తెలిసి సిలబస్ కామన్‌గా అనుకుంటున్నాను. కొన్ని యాస్పెక్ట్‌లు తప్ప. మీకు కామన్‌గా ఉండే సిలబస్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఉన్న నోటిఫికేషన్ వరకి మీ యూపీఎస్సీకి సంబంధించి, దీనికి సంబంధించి కామన్‌గా ఉండే సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు యూపీఎస్సీ మళ్ళీ దానికి సెపరేట్‌గా ఉన్న సిలబస్ మీద నెక్స్ట్ ఫోకస్ చేసుకోవచ్చు. ఈ క్వెషన్ మీరు ఆన్సర్ చేయాలంటే చేయొచ్చు సార్. వన్ క్వెషన్ పర్టిక్యులర్లీ మీరు సర్వీస్‌లో ఉన్నారు కాబట్టి సార్ కెన్ యూ సజెస్ట్ మీ వాట్ టైప్ ఆఫ్ లీవ్ వీ కెన్ అప్లై ఫర్ వితౌట్ సర్వీస్ బ్రేక్? ఐ థింక్ అతను ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నట్లున్నాడు. బట్ లీవ్ యెస్. తీసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ లీవ్ అప్లై చేస్తే సర్వీస్ బ్రేక్ అవ్వకుండా సేఫ్‌గా ఉంటుందనేది అతను క్వెషన్ సార్. యెస్ సార్. సర్వీస్ బ్రేక్ అవ్వకుండా అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎంత సర్వీస్ చేసామనే దాన్ని బట్టి మనకి లీవ్స్ ఆల్రెడీ అక్యుములేట్ అయ్యి ఉంటాయి. ఎక్కువ ఎర్న్ లీవ్స్, అవి హాఫ్ పే లీవ్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి ప్రొబేషన్ అయిన తర్వాత. ప్రొబేషన్‌లో ఉన్నప్పుడు మనకి ఓన్లీ ఎక్స్ట్రార్డినరీ లీవ్ అనే ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీ లీవ్ అంటారు. దానివల్ల సర్వీసు మన ఇంక్రిమెంట్‌లు గాని, ప్రొబేషన్ గాని ఎక్స్‌టెండ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఫాస్ట్‌గా ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి పెట్టేసుకోవచ్చు. నేను ఒక 2 ఇయర్స్ ఎక్స్ట్రార్డినరీ లీవ్ పెట్టున్నాను 2011 గ్రూప్-I కోసం. ఒక 6 మంత్స్ పెట్టాను. మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అప్పుడు ఇప్పటిలాగా పెట్టిన టైంకి ఎగ్జామ్ జరిగేది కాదు అప్పుడు. ముందు ఒక డేట్ ఇచ్చేవాళ్ళు. తర్వాత పోస్ట్‌పోన్ అయ్యేది. మళ్ళీ డేట్ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా ఒక 2 ఇయర్స్ పెట్టినాను. బట్ మీ జాబ్ అయితే ఎక్కడికి పోదు. బట్ ఇంక్రిమెంట్స్ పోస్ట్‌పోన్ అవ్వడం, మానిటరీ పేమెంట్ కొంత లూజ్ అవ్వడం ఉంటుంది. బట్ మంచి సర్వీస్ వస్తే అవన్నీ నథింగ్. మన ఇంక్రిమెంట్స్ కానీ అవన్నీ నథింగ్ కాబట్టి ట్రై టు టేక్ లీవ్. అంటే మీ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఈఎల్ గాని, ఇవి గాని పెట్టుకొని మెడికల్ అవి లీవ్ అక్యుములేట్ అయ్యి ఉంటే ఆల్రెడీ అవి పెట్టుకోవడం సార్. అంటే సర్వీస్ ఎక్కువ ఉంటే అవి అక్యుములేట్ అవుతాయి. ప్రొబేషన్ అయ్యి సర్వీస్ అయ్యి ఉంటేనే ఎర్న్ లీవ్ గాని, హాఫ్ పే లీవ్ గాని మన అకౌంట్‌లో అక్యుములేట్ అయ్యి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రొబేషన్‌లో అంటే వితిన్ 2 ఇయర్స్ మన సర్వీస్ నుంచి 2 ఇయర్స్ అయిందనుకోండి. 2 ఇయర్స్‌లో ప్రొబేషన్ మనం డిక్లేర్ కాదు. ప్రొబేషన్ డిక్లేర్ కానప్పుడు మనకు ఆ లీవ్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఆప్షన్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ లీవ్. ఈఓఎల్ అంటారు. దానివల్ల సర్వీస్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంక్రిమెంట్స్ పోస్ట్‌పోన్ అవుతాయి. బట్ రిస్క్ తీసుకోవాలి తప్పదు. సో సర్వీస్‌లో నుంచి అయితే తీయరు కదా సార్? సర్వీస్‌లోంచి అయితే రిమూవ్ చేయరు. సర్వీస్‌లోంచి రిమూవ్ చేసే క్వెషనే లేదు. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు. గవర్నమెంట్ లేదు. సర్వీస్‌లోంచి తీసేయరు. అయితే రిమూవ్ చేయరు. ఎక్స్ట్రార్డినరీ లీవ్ అప్లై చేసి వెళ్ళిపోవచ్చు. అంతే. సార్ నెక్స్ట్ క్వెషన్ సార్. ఐ మీన్ ఒక స్టూడెంట్ సార్ ఆల్రెడీ నేను 1 ఇయర్ లీవ్ తీసుకున్నాను. ప్రొబేషన్ డిక్లరేషన్ అవ్వలేదు. మళ్ళీ పెట్టుకుంటే రిస్క్ ఉంటుందా? ఏముండదు సార్. మాక్సిమం లీవ్ 5 ఇయర్స్ పెట్టుకోవచ్చని గవర్నమెంట్ రూల్ ఉంది. సో, హుహు. 5 ఇయర్స్ దాటితే మీకు ఆటోమేటిక్‌గా సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తారు. 1 ఇయర్ కాబట్టి ఇంకా మీరు పెట్టుకోవచ్చు. ఇంకో 1 ఇయర్ అయినా పెట్టుకోవచ్చు. అంటే దానికి 5 ఇబ్బందేం ఇయర్స్ లేదు. వరకైతే మనకి అంత రిస్క్ యాక్షన్ మాక్సిమం అనేది సర్వీస్‌లో గవర్నమెంట్ 5 నుంచి ఇయర్స్ లీవ్ దాటితే ఆటోమేటిక్‌గా టెర్మినేట్ అయిపోతుంది. యాహ్! సో భార్గవి ఐ థింక్ యూ గాట్ ది కాన్ఫిడెంట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ సార్. మనకి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని ఉంది ఒక సెక్షను. యెస్. దాంట్లో ఏపీ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయనేది ఇది రిపీటెడ్ క్వెషన్ స్టూడెంట్. సమ్‌హౌ వి మిస్డ్ దట్ క్వెషన్. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ దట్ క్వెషన్ సార్? ఇప్పుడు అట్లా బ్రేకప్ ఉన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా అనేది ఇవ్వరు సార్ ఎగ్జామినరు. ఏపీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. దానికి మనం అనుకున్నట్టు ఏపీ సర్వే ఒకటి, తర్వాత ఏపీకి సంబంధించి లోకల్‌గా మీరేదో టెలిగ్రామ్ ఛానెల్ ఏదో పోస్ట్ చేస్తున్నారన్నారు. అట్లా ఏదో లోకల్‌గా మన ఛానెల్ ఏదో మనం చూసుకోవాలి. ఎందుకంటే మన ఇన్‌సైట్స్ కానీ, విజన్ ఇట్లాంటివన్నీ ఏంటంటే నేషనల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి గానీ, బట్ అంత ఎక్కువ ఫోకస్ ఉండదు.
ఎకనామిక్ సర్వే కానీ ఇట్లాంటివి చూసుకొని ఏపీ మీద ఫోకస్ చేసుకోవాలి. ఎక్కువ వచ్చేసి ఏపీ నుంచి నేషనల్ నుంచి ఎక్కువ వస్తాయి, ఇంటర్నేషనల్ కొంచెం తక్కువే వస్తాయి. నేషనల్ ఏపీ వరకు కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మేలు. మీ సజెషన్ ఏంటంటే గివ్ ఇంపార్టెన్స్ టు లోకల్ అండ్ నేషనల్ రేదర్ నేషనల్. ఇంటర్నేషనల్ వచ్చేసి కొన్ని నోబెల్, ఆస్కార్ ఇట్లాంటి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ వాటి మిగతా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ ఇట్లా వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఐ థింక్ సర్వీస్ లో ఉన్నతను సార్ ఆల్రెడీ మెడికల్ లీవ్ లో 1 year ఉన్నాను, కెన్ ఎక్స్టెండ్, ఐ మీన్ మెడికల్ లీవ్ లో ఉంది తను, అదే మెడికల్ లీవ్ 1 year ఎక్స్టెండ్ చేయొచ్చా? బికాస్ యూఆర్ ఇన్ ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్, దట్స్ వై దే ఆర్ ఆస్కింగ్ ది. ఎస్ సార్, మెడికల్ లీవ్ లో 1 year ఉన్నారు, బట్ డాక్టర్ అంతకంటే ఎక్కువ సర్టిఫికేట్ ఇస్తాడా లేదని చూసుకోవాలి. ఎందుకంటే డాక్టర్స్ కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. మోర్ దాన్ 1 year డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అదేదో పెద్ద డిసీజ్ అయి ఉండాలి. డాక్టర్ కూడా రిస్క్ ఉంటుంది, కానీ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. మెడికల్ లీవ్ అని డాక్టర్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సురేష్ నుంచి సార్, మెయిన్స్ కి లేకపోతే ప్రిలిమ్స్ కి అయినా సోషియో ఎకనామిక్ సర్వే ఎన్ని సంవత్సరాలు చదవాలి? లేటెస్ట్ సర్వే చదివితే సరిపోతుందా, దానికి ముందు 2 సంవత్సరాలది కూడా చదవాలనేది ప్రశ్న సార్. ఎస్ సార్, లేటెస్ట్ సర్వే ఒకటే చదివితే సరిపోతుంది సార్. దాని ముందు సంవత్సరం 1 or 2 బిట్లు ఇస్తా ఉంటారు, బట్ 1-2 బిట్ల కోసం మనం అంత బుక్ చదివి టైం వేస్ట్ చేసుకోవడం కంటే యూ బెటర్ టు కన్ఫైన్ టు లేటెస్ట్ సర్వే. అలా వెనక ఇయర్ చదువుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఆ డేటా ఈ డేటా చదివి కన్ఫ్యూజ్ అయ్యి లేటెస్ట్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఒకదానికి కన్ఫైన్ అయ్యి లేటెస్ట్ ఒకటే చదువుకుంటేనే మేలు. ఇప్పుడు ఫిలిమ్స్ కి ఇప్పుడున్న సర్వేనే సరిపోతుంది నాకు తెలిసి. అదే ఎందుకంటే సార్ మార్చిలో సర్వే వస్తుంది. సో ఇప్పుడు సారీ టు డిస్టర్బ్ సార్, అదే స్టూడెంట్ ఇంకోటి ఏంటంటే మనకి ఫిబ్రవరిలో సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది కదా, సో అప్పటికి ఎగ్జామ్ ఉంది కదా, ఏ సర్వే చదవాలనేది అతను స్పెసిఫిక్. ఫిబ్రవరి సోషియో ఎకనామిక్ సర్వే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది సార్, ఏపీది అరౌండ్ మార్చి అలా వస్తుంది. సో ఏపీకి సంబంధించి ప్రెజెంట్ డే చదువుకుంటే సరిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది ఫిబ్రవరిలో, ఏపీది రాదు. ఏపీది మార్చ్ లో ఏప్రిల్ లో వస్తుంది. అప్పుడు మనకి ఇండియాది అయితే కొత్త సర్వే చదువుకుంటే సరిపోతుంది. ఫిలిమ్స్ వరకు ఇప్పుడున్న చదువుకుంటే సరిపోతుంది. ఇండియాది అయితే లేటెస్ట్ మనకి జనవరి ఎండ్ లో రిలీజ్ అయిపోతుంది కాబట్టి అది చదవాల్సి ఉంటుంది. ఏపీది మాత్రం అయితే ముందు చదివితే సరిపోతుంది. మిస్టర్ ఎంటీ మైండ్స్, సో ప్లీజ్ టెక్స్ట్ టు అవర్ నెంబర్, నేను సార్తో మాట్లాడిపిస్తాను. ఐ థింక్ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్కి అది రిలవెంట్ అవ్వచ్చు. తనకి అదే సార్ లీవ్ మీదనే ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇఫ్ స్పీక్ విత్ ద స్టూడెంట్ ఇట్ వుడ్ బి బెటర్. ఐ విల్ కనెక్ట్ విత్ ద స్టూడెంట్ విత్ యూ సార్, ప్లీజ్ క్లియర్ దట్ వన్. Yeah. I think we have answered all the exam related questions. Thank you so much, sir. Before closing this session, meeriche last 3 important sessions అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు స్టూడెంట్ కి, నెక్స్ట్ ఉండే 2 months లో ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలనేది మీ సలహా సూచన సార్. ఎస్ సార్, ఆల్రెడీ చెప్పినాయా సార్, మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఐ థింక్ బెటర్ టు క్లోజ్. మళ్ళీ రిపిటేషన్ అవుతుంది, చెప్పినాయా మళ్ళీ రిపీట్ ఇట్, వాళ్ళకి రిజిస్టర్ అవ్వాలి సార్. ఎస్ సార్, ఫోకస్ లిమిటెడ్ సోర్సెస్ తక్కువ పెట్టుకోండి, దాన్ని రివైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అట్లా స్టాండర్డ్ బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆబ్జెక్టివ్ బిట్స్ ఎన్ని వీలైతే అని ప్రాక్టీస్ చేయండి. పాత పేపర్లు చూడండి, పాత పేపర్లు కూడా కనీసం ప్రాక్టీస్ చేయలేకపోయినా కూడా, నేను ఒక్కోసారి ప్రాక్టీస్ చేయలేకపోయినప్పుడు ఏం చేసాను అంటే ఆప్షన్లు కూడా టిక్ పెట్టించేసేవాడిని వేరే వాళ్ళ చేత. ఆప్షన్ కూడా టిక్ పెట్టించి క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయాను. అట్లా కూడా కొన్ని చదివాను. టైం లేనప్పుడు మనకి ఇటు వెనక్కి తిప్పి ఏబిసిడి ఆన్సర్ చూసి మళ్ళీ అంత టైం లేనప్పుడు ఆన్సర్లు కూడా టిక్ పెట్టించి వేరే వాళ్ళ చేత అట్లా కూడా కొన్ని చదివాను. సో అట్లా ఎన్ని వీలైతే అన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఎన్ని వీలైతే అన్ని చూడండి. అంతే సార్ నాకు తెలిసేది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొక ఓరియంటేషన్ మనం తీసుకున్నాం వీలైతే, మీరు టైం ఇస్తే. అవర్ అజెండా అండ్ ఇంటెన్షన్ హెస్ కంప్లీటెడ్. సో మీరు అడిగిన ప్రశ్నకి, మీకున్న కామన్ డౌట్స్కి సారు చాలా ప్రిసైజ్గా రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సెషన్. ఎస్ సార్, యూ కెన్ టేక్ లీవ్. So online participants, there are few aspects I need to inform. ఏంటంటే మనకి ఇండియన్ సొసైటీ మెటీరియల్ చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. సో అట్ లాస్ట్ వీఆర్
about to release the book. మీకు మనకి APPSC Group-II సిలబస్ ప్రకారం APPSC Group-II సిలబస్ ప్రకారం మీకు ఇది పేజెస్ చూస్తే 262 పేజెస్ ఉంటుంది. కానీ లైన్ స్పేసింగ్ కొద్దిగా 1 ఇవ్వడం వల్ల మీకు పేజెస్ పెరిగింది. 122 పేజెస్లో మనకి సిలబస్ చాలా సింపుల్గా ఉందండి. ఇండియన్ సొసైటీ రిఫరెన్సెస్ ఏమేమి తీసుకున్నామంటే మనకి ఎన్సీఆర్టీ ఇండియన్ సొసైటీ అనేది ఒకటి పడుతుంది. అది మనకి స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్ అంతా అక్కడ కవర్ అయిపోతుంది. కానీ ఎన్సీఆర్టీలో ఇంకొక లిమిటేషన్ ఏంటంటే కంటిన్యూటీ కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ లేకపోతే మనం సొసైటీ గురించి ఇంతవరకు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంత టైం టేకింగ్ కాబట్టి మీరు గమనించినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో ఆల్మోస్ట్ 136 పేజెస్లో కవర్ అయిపోతుంది. కానీ లాస్ట్ సెక్షన్ అనేది ఛాలెంజింగ్. వెల్ఫేర్ మెకానిజం అంటే మనకి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఉమెన్ అండ్ లేబరు, ఎడ్యుకేషన్కి, సీనియర్ సిటిజన్స్కి, హెల్త్, మైనారిటీస్కి మన టీం వాళ్ళు ఏం చేశారంటే చాలా నీట్గా ఫార్మేట్ కూడా దగ్గరుండి నేను చేయించాను. బుక్ రూపంలో ప్రింట్ అవుతుంది. మీరు క్రిస్మస్కి వెళ్ళి వచ్చే లోపలే మనకి ట్యూస్డే కానీ వెన్స్డే కానీ బుక్ రూపంలో ప్రింట్ అయిపోతుంది. ఈజీ టు క్యారీ. నెక్స్ట్ లాస్ట్లో ఐ విష్ టు ఇన్ఫార్మ్, ఎందుకంటే స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్ మోస్ట్లీ కామన్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు ఏ బుక్ రిఫర్ చేసినా కానీ. బట్ ద లిమిటేషన్ ఈస్ దట్ వెల్ఫేర్ మెకానిజం మీరు బుక్ చూసినా కానీ ఒక 2 రోజులు కానీ కూర్చున్నారంటే సొసైటీ మొత్తం అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ ఐ గాన్ త్రూ ద ఎంటైర్ బుక్, ఈజీ టు అండర్స్టాండ్ యాజ్ పర్ ద సిలబస్, అప్డేటెడ్ రీసెంట్లీ. సో మనకి ఎగ్జామ్కి ఎంత అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, దాని ఇంటెన్షన్లోనే మనం దీన్ని డెవలప్ చేసాము. ఐఎమ్ ట్రయింగ్ టు గో టు వెల్ఫేర్ మెకానిజంలో థర్డ్ చాప్టర్ అనేది చాలా డైనమిక్. వెల్ఫేర్ మెకానిజం, వెల్ఫేర్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఆర్ పాలసీస్ ఇంప్లిమెంటెడ్ బై బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మీరు గమనించినట్లయితే ఇది ఎలా ప్రజెంటేషన్ చేస్తామంటే, మీరు పాలసీస్ రిలేటెడ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అనుకోండి. సో ఒక స్కీమ్ తీసుకొని దాన్ని స్కీమ్ టైప్ ఏంటి, ఏ మినిస్ట్రీ యూజ్ చేస్తుంది, ఆబ్జెక్టివ్ ఏంటి ఏంటి అనేది ఫర్దర్గా ప్రొవిజన్స్ ఏంటి, అంతే. మీరు చూసిన వెంటనే ఆ స్కీమ్ రిజిస్టర్ అవ్వాలి. సో నెక్స్ట్ సోషల్ ప్రొవిజన్స్ ఏంటి, నెక్స్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రేష్ఠ ఉంది, ఆ శ్రేష్ఠ స్కీమ్ ఏంటి, అట్లీస్ట్ మీరు ఒకసారి రీడింగ్ ఇచ్చేసి ఈ సొసైటీ మీద మనం ఇచ్చే బిట్లు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి సాల్వ్ చేసుకున్నారంటే సొసైటీ ఈజీ టు గెట్. 30 క్వశ్చన్స్లో మీరు 20 క్వశ్చన్స్ ఈజీగా సొసైటీ నుంచి మీరు స్కోర్ చేయొచ్చు. డోంట్ నెగ్లెక్ట్, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. కరెంట్ అఫైర్స్, సొసైటీ ప్లస్ మెంటల్ ఎబిలిటీ, మీరు 20 into 3 అంటే దాదాపు 60 మార్క్స్ ఈజీగా మీ బ్యాగ్లో రావడానికి, మీ పాకెట్లో రావడానికి ఈజీ ఎఫర్టు. మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేది 3 సబ్జెక్ట్స్. సార్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్, నాకు మ్యాథ్స్ రాదు అయినా పర్లేదు. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ చాప్టర్స్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ వేర్ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కుడ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. వాటిని స్కిప్ చేయండి. ఇచ్చిన 30 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మీరు జాగ్రఫీ ఈజీగా అర్థమవుతుందంటే జాగ్రఫీ తీసుకోండి, లేదనుకుంటే హిస్టరీ తీసుకోండి. ఓకే, గో దట్ వే. సో అనదర్ సజెషన్ ఈస్ దట్ సాల్వ్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. మీకు టీఎస్పీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ 3 బుక్స్ మీ దగ్గర ఉండాలి. సో మీరు పాత ప్రశ్నలు చూసినారనుకోండి, మీకు లిమిటేషన్స్ ఆఫ్ ప్రిపరేషన్ తెలుస్తుంది. ఒక స్టూడెంట్ మళ్ళీ అడిగారు, సార్ యూ సెడ్ దట్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ రిపీట్ ఆఫెన్ ఫ్రమ్ 20%. మీరు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఈరోజు సివిక్ సెంటర్ ఎందుకు రిలవెంట్ నేమ్ వచ్చింది అంటే ద కారణం ఓన్లీ రిలవెన్స్. అంటే ఎగ్జామ్ పెట్టడం కాదు. దెర్ ఇస్ ఎ వన్ సేయింగ్, ఎగ్జామ్లో వచ్చే డిఫికల్టీ, మెయిన్ ఎగ్జామ్లో వచ్చే డిఫికల్టీ బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఒక బాల డైలాగ్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి, దాన్ని తగ్గించడం ఎలా, స్టూడెంట్కి సో ఒక డైరెక్షన్లో వెళ్ళడం ఏంటి అనేది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్లో మనం ఏ ప్రశ్న చేసినా ఈ మెటీరియల్ కంపైల్ చేసేటప్పుడు కూడా ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే, ట్రెండ్ ఏంటి, సొసైటీ మీద యూపీఎస్సీలో ఏ విధంగా అడుగుతున్నాడు,
రీసెంట్గా టీఎస్పీఎస్సీలో అదే సిలబస్. మీరు టీఎస్పీఎస్సీ Group-I సిలబస్ చూస్తే సేమ్ సిలబస్ వాళ్ళు ఎలా అడిగారు, దానికి అనుగుణంగా మెటీరియల్ కంపైలేషన్ అనేది జరిగింది. సో బుక్ 260 పేజెస్లో ఉంటుంది. మీరు ఒక 2 days కూర్చున్నారంటే మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తెలుగు మీడియంలో కూడా రిలీజ్ చేసాం, బట్ తెలుగు మీడియం స్టూడెంట్ ఆల్సో యూ కెన్ రీడ్ ద బుక్. లేదు నేను తెలుగులోనే చదువుతానంటే వెయిట్ ఫర్ 1st January, ట్రాన్స్లేషన్లో ఉంది. సో దట్స్ వాట్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా మీకు తెలిసిందే అదర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్లో సార్ మాకు 75 days లాగా APPSC Group-II కూడా ఎందుకు పెట్టలేదు, మాకు ఎందుకు డిస్క్రిమినేషన్ చేశారు అని కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే Group-II ఈజ్ ఈక్వల్ టు Group-I ప్లస్ సొసైటీ. am I correct? Group-II ఈజ్ ఈక్వల్ టు Group-I ప్రిలిమ్స్ ప్లస్ సొసైటీ. కాబట్టి సేమ్ ఈవీ క్వశ్చన్స్ మీరు తీసుకొని అయినా మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు ఏమైనా జాయిన్ అయినా ఆ క్వశ్చన్స్ తీసుకోండి. లేదు ఆన్లైన్లో చాలా అఫోర్డబుల్గా తీసుకొచ్చాం దీన్ని. ముందు ఆల్మోస్ట్ ప్రతిదీ చాలా ప్రైస్ ఎక్కువ ఉండేది. ముందు బ్యాచెస్కి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చి సార్ తగ్గించండి, మాకు అఫోర్డబిలిటీ కావాలి, బయట ఎక్కువ ఉంది తక్కువ ఉంది, ఇట్లాంటి క్రాస్ కంపారిజన్స్ అంతా సో అవాయిడ్ చేయడం కోసం, క్వాలిటీ అట్ అఫోర్డబిలిటీ కోసం ఇవ్వడం కోసమే ఈ 75 daysలో మనకి దాదాపు 3800 క్వశ్చన్స్ వస్తాయి. దాని అర్థం ఏంటంటే మీరు చదువుతూ ఉంటారు, లేదు సార్ నాకు చదవడానికి కూడా టైం లేదనుకుంటే ప్రశ్నలు తీసుకోండి, సాల్వ్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్ ఈస్ దే మెటరాయిడ్ మీటర్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ మెటరాయిడ్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్. తోకచుక్కలు, ఉల్కలు, ఇంకొకటి ఏమంటాం ఆస్ట్రాయిడ్స్ని ఏమంటాం, మెటరాయిడ్స్ వచ్చి ఉల్కలు అంటాం, ఆస్ట్రాయిడ్స్ అంటారు. జగన్ లాగా పొటాటో ఈజ్ ఈక్వల్ టు ఆనియనా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఏదో ఒకటి. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రశ్నలు తీసుకొని ఎవరైతే సార్ నాకు సిలబస్ అవ్వట్లేదు, ఐ వాంట్ టు క్లియర్ బోత్ Group-I అండ్ Group-II, వాళ్ళకి చెప్పే స్ట్రైట్ సజెషన్ ఆర్ సొల్యూషన్ ఈస్ దట్ టేక్ ద క్వశ్చన్స్, టేక్ ద ఎక్స్ప్లెనేషన్, ట్రై టు సాల్వ్ ఇట్. క్వశ్చన్ చూస్తాను మీకు తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ క్వశ్చన్ ఈస్ దేర్, based on the distance from sun, arrange the planets from shortest to longest. ఆ రివల్యూషన్, ఆ క్వశ్చన్ థీమ్ అర్థం చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చదువుకొని మీకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా నా దగ్గర ఇంకా ఎక్కువ మెటీరియల్ ఉంది, ఇంకా 2-3 పాయింట్స్ నా బుక్లో ఉందని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు నువ్వు బుక్లో ఉంటుంది కదా, మీ బుక్, మీ నోట్స్, ఏదో ఒక రిఫరెన్స్ మీరు చదివిన బుక్, దాన్ని ఓపెన్ చేయండి. ఆ పర్టికులర్ కాన్సెప్ట్, ఆ టాపిక్ మాత్రమే రిఫర్ చేసుకోండి. కన్ఫైన్ టు దట్ వన్. టైం ఉందనుకోండి మళ్ళీ రివిజన్ చేయండి వీటిని. ఇన్ దట్ వే యుల్ హ్యావ్ మోర్ రిటెన్షన్. లేకపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మొత్తం చదవచ్చు, ఎప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి రీడింగ్ అయిపోయింటే యూ కెన్ డూ ఇట్. మెయిన్స్ స్ట్రాటజీ షల్ బి డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిలిమ్స్. నా ఈసారి మనకి ప్రిలిమ్స్లో కంపల్సరీ నేను 90+ తెచ్చుకోవాలంటే మాత్రం ఇట్స్ ఓన్లీ సింపుల్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. క్లియర్? సో this is what I wish to convey. Next రివైజ్ సిరీస్ అనేది మేము ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ 1 and 2, Group-I and Group-II. ఇంతకుముందు నేను చెప్పాను కదా, సెలెక్షన్ ఆఫ్ ది టాపిక్స్ విల్ బి బేస్డ్ ఆన్ రివైజ్ టాపిక్స్లో మనం ఏం చేస్తున్నామంటే విల్ బి ప్రిసైజ్లీ టేకింగ్ దిస్ 20% ఆఫ్ ది రిపీటెడ్ టాపిక్స్. 80% ఆఫ్ ది టాపిక్స్ విల్ రిపీట్ ఫ్రమ్ 20% అని చెప్పాను కదా. సో దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దాని వెనకాల ఉన్న అప్లికేషన్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ అట్ జాగ్రఫీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ట్యూస్డే, యూ లుక్ అట్ దట్ వన్ ఇన్ రివైజ్ ప్రోగ్రామ్. ఇవంతా మనకి ఈ టాపిక్స్ మీరు చూస్తే ఇవే ఆఫన్గా రిపీట్ అవుతున్నాయి వన్ వే ఆర్ అనదర్ వే. సో లైక్ దట్ వీ హ్యావ్ లిస్టెడ్ ద టాపిక్స్. వీటిని ఎగ్జామ్లో ఎలా అడిగారు? సే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈస్ దేర్, దే ఆస్క్డ్ ఇన్ 2018, 2023. ఎవరైతే మన Group-II స్కాలర్షిప్ టెస్ట్ రాసుంటే చూసుంటారు మీరు. మిస్టర్ కాకారావన్ కాంతారా, స్టేయింగ్ ఇన్ ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్, అనదర్ పర్సన్ ఈస్ IST. ఆ ప్రశ్నలో ఉన్న డెప్త్ గారి మీరు కానీ అర్థం చేసుకుంటే ఇంటర్నేషనల్ టైం జోన్స్ మీద ఏ ప్రశ్న ఇచ్చినా మీరు చేయగలరు.
సో దాని అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అడిగారు. యూపీఎస్సీలో అడిగారు, Group 4లో అడిగారు, Group 1లో అడిగారు. కానీ కాన్సెప్ట్ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ప్రశ్న ఏ విధంగా అడిగారు ఆ విధంగా తయారైతే చాలు. సార్ ఇంకా వేరే విధంగా అడగచ్చేమో. డోంట్ బీ ఇన్ దట్ అజంప్షన్ హైపోథెటికల్ వరల్డ్. ఎందుకంటే మనకి 150 క్వశ్చన్స్లో మీరు 150 అటెంప్ట్ చేయట్లేదు. యూ హ్యావ్ టు సైకలాజికలీ డిసైడ్ దట్ 20 to 25 క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి లెఫ్ట్ ఓవర్. యు ఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ఇట్. రిమైనింగ్ 120 క్వశ్చన్స్ 80% ఎఫిషియన్సీ రావడం ఎలా? That is what your preparation. So coming to this revised series, we are going to list out ఈ విధంగా టాపిక్స్ లిస్ట్ చేసి PYQs ప్లస్ కరెంట్ అఫైర్స్ బేసిస్ మీదుగానే టాపిక్స్ లిస్ట్ అవుతుంది. అలా ప్రతి సబ్జెక్టు వీఆర్ ట్రయింగ్ టు కవర్ ఇన్ 300 hours, which is going to start from Tuesday. Okay, any other questions or doubts you can ask, otherwise we can end the session. So thank you for showing tremendous trust on CivicCentre. So today మీరు మార్నింగ్ చూసిన మార్నింగ్ 2 క్లాస్ రూమ్స్ ఫుల్ అయ్యాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆఫ్టర్నూన్ స్లాట్ కూడా పెట్టినట్టున్నారు మా టీం వాళ్ళు. సో ట్రై టు యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ CivicCentre. సో ఎక్స్ప్లెనేషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. ఇఫ్ పాసిబుల్ విల్ ఆల్సో లాంచ్ లాస్ట్లో వచ్చినప్పుడు ఒక 40 to 45 days ప్లాన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, దీన్ని మొత్తం కన్సల్టేషన్ చేసి ఎగ్జామ్కి ముందు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వగలమో we are trying to give the questions also. So yeah, online participants, if you're not having any doubts or clarifications, thank you for joining the session. Thank you so much. Offline participants also, so meeku elanti doubts clarifications ledante, yes, you can take the leave. Sir, society social అంటే ఇక్కడ అంత మనకి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అనేది అట్లాంటివి అడుగుతున్నారు కొన్ని. సో అది మన మెటీరియల్లో కూడా ఇంక్లూడ్ చేసి నో, దట్ ఈస్ సొసైటీ ఆప్షనల్ సబ్జెక్ట్. సోషియాలజీ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్, డోంట్ గో టు దట్ వన్. ఆల్వేస్ యూ షల్ హ్యావ్ లిమిట్స్. సొసైటీలో 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 30 క్వశ్చన్స్లో సొసైటీలో ఏమన్నారు? పావర్టీ ఈస్ నాట్ ద రీజన్, పాపులేషన్ ఈస్ నాట్ ద రీజన్. ఇన్ ఇండియా బోత్ పావర్టీ అండ్ పాపులేషన్ ఆర్ ద రీజన్స్ ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఎవరు చెప్పారనేది అడుగుతుంది. అంత లెవెల్ వరకు వెళ్ళొద్దండి. దట్స్ యువర్ సోషియాలజీ యూపీఎస్సీ సిలబస్. డోంట్ గో ఇన్ టు ద ట్రాప్, కన్ఫైన్ టు యూ. ఇక్కడ సొసైటీ క్వశ్చన్స్ మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఈ ట్రైబ్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మ్యారేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఫ్యామిలీ స్ట్రక్చర్ కానీ, డైటరీ కానీ, మ్యాట్రీనియల్ ఆర్ ప్యాట్రియార్కల్ సొసైటీ, కొంత మనకి డిఫరెంట్ ట్రైబ్స్ ఇండియాలో ఉంటుంది. వాటి గురించి మాత్రం నేర్చుకోవాలి. రిమైనింగ్ కామన్గానే ఉంటుంది సిలబస్, స్ట్రక్చర్ కానీ, ఇష్యూస్ కానీ. సో వెల్ఫేర్ మెకానిజం మాత్రం ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. డోంట్ గో డీప్. Okay, so thank you for joining the session.